తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన 2022 టెట్ ఫలితాలలో రామయ్య కాంపిటేటివ్ కోచింగ్ సెంటర్ ప్రభంజనం. టెట్ పేపర్ 1లో 133 మార్కులతో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించిన జె అంజని. టెట్ పేపర్ 2 మ్యాథ్స్ సైన్స్ విభాగంలో 129 మార్కులు, 127 మార్కులతో స్టేట్ టాప్ ర్యాంకులు సాధించిన జె అంజని అండ్ సరిత. టెట్ పేపర్ 2 సోషల్ స్టడీస్ విభాగంలో 122 మార్కులతో స్టేట్ టాప్ ర్యాంక్ సాధించిన ఏ మమత. మరియు అన్ని పేపర్లలో 90% ఉత్తీర్ణత సాధించిన ఏకైక సంస్థ రామయ్య కాంపిటేటివ్ కోచింగ్ సెంటర్. 2017-18 డిఎస్సి ఎస్జిటిలో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించిన మహేష్. స్టేట్ టాప్ 10 ర్యాంకులతో పాటు అత్యధిక ఉద్యోగాలు సాధించిన ఏకైక సంస్థ రామయ్య కాంపిటేటివ్ కోచింగ్ సెంటర్. మరియు గురుకుల టీచర్స్ లో టీజీటీ మ్యాథ్స్ స్టేట్ ఫస్ట్ ర్యాంక్ స్రవంతి, టీజీటీ బయో సైన్స్ స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సుధా, టీజీటీ సోషల్ స్టేట్ ఫస్ట్ ర్యాంక్ బి శ్రీధర్, టీజీటీ సోషల్ స్టేట్ సెకండ్ ర్యాంక్ రాజేందర్ రెడ్డి, టీజీటీ తెలుగు స్టేట్ ఫస్ట్ ర్యాంక్ అంజన్ కుమార్, ఫిజికల్ డైరెక్టర్ స్టేట్ ఫస్ట్ ర్యాంక్ రాజ్యలక్ష్మి, ఫిజికల్ డైరెక్టర్ స్టేట్ సెకండ్ ర్యాంక్ దివ్య, టీజీటీ ఫిజికల్ సైన్స్ స్టేట్ థర్డ్ ర్యాంక్ శ్రీలక్ష్మి, పీజీటీ ఫిజికల్ సైన్స్ స్టేట్ థర్డ్ ర్యాంక్ మురళి, పీజీటీ ఇంగ్లీష్ స్టేట్ థర్డ్ ర్యాంక్ యాదగిరి. 2017-18 డిఎస్సి గురుకుల టీచర్స్లలో 70 నుండి 80% ఉద్యోగాలు సాధించిన ఏకైక సంస్థ రామయ్య కాంపిటేటివ్ కోచింగ్ సెంటర్. టెట్ మరియు డిఎస్సి కోచింగ్ కొరకు డైరెక్టర్ సిరికొండ లక్ష్మీనారాయణ గారి సారథ్యంలో అత్యుత్తమమైన అధ్యాపక బృందంచే కొత్త బ్యాచ్లు ప్రారంభమైనవి. వివరాలకు సంప్రదించండి 9246208422, 8885555202, 88585900, 8008954440, 8008954448, 8520844463. మనకు వచ్చేసి పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ అనేటువంటి దాంట్లో హిస్టరీ ఆఫ్ ఎడ్యుకేషన్, టీచింగ్ యాజ్ ఎ ప్రొఫెషన్ అండ్ సైకలాజికల్ డైమెన్షన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్, కాంటెంపరీ ఇష్యూస్ ఇన్ ఎడ్యుకేషన్, ఈ కాన్సెప్ట్స్ అన్నీ దాదాపుగా నేను తీసుకునే అవకాశం ఉంది. సోషియాలజీ వచ్చేసి మీకు ఆల్రెడీ శంకర్ రెడ్డి సార్ స్టార్ట్ చేసిండు, అదొక చిన్న టాపిక్. తర్వాత వచ్చి ఫిలాసఫీ అనే ఫిలాసాఫికల్ డైమెన్షన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉంది. వీలైతే అందులో కూడా ఒక 50% నేను తీసుకుంటాను. అదే కాకుండా రిమైనింగ్ పర్స్పెక్టివ్ కూడా టోటల్గా నేనే తీసేసుకుంటా. ఒకవేళ టెనికాస్ట్ ఏదైనా పాసిబిలిటీ లేకపోతే సైకాలజీ పార్ట్ వరకు ఒకటి నేను తీసుకునే అవకాశం ఉంది. ఇందులో వచ్చేసి ఇక్కడ సైకాలజీ టాపిక్ని ఈరోజు మనం స్టార్ట్ చేసుకుందాం. సైకాలజీకి సంబంధించి మనకు వచ్చేసి కొత్తగా పెట్టినటువంటి టాపిక్లో ఇదొకటి. మనం ఏం చేద్దామంటే ఈరోజు నుంచి సమయం దొరికినప్పుడు సైమల్టేనియస్గా ఒకవైపు సైకాలజీ టాపిక్ నడుస్తూనే మరొక వైపు ఫిలాసాఫికల్ కానీ లేదంటే హిస్టరీ ఆఫ్ ఎడ్యుకేషన్ కానీ రెండింటిని కూడా ఏకకాలంలో నడిపే ప్రయత్నం చేద్దాం. ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆల్టర్నేట్గా వేరే యాప్ ఏదైనా ఉంటే, వేరే సార్ చెప్పే మెంటర్షిప్ ఏదైనా ఉంటే దాంట్లో మీరు పాల్గొనండి. కంప్లీట్గా తెలుగు మీడియం వాళ్ళకి సంబంధించి మాత్రం 99% ఈ క్లాసెస్ కానీ ఈ జస్టిఫికేషన్ కానీ అందుతుందని నేను చెప్తున్నాను. కాబట్టి ఇంగ్లీష్ మీడియం వాళ్ళు వాచ్ చేయడం కానీ ఇందులో మెసేజెస్ పెట్టడం కానీ అవసరం లేనటువంటి విషయం అని నేను భావిస్తున్నాను. కట్ చేస్తే టెట్కు సంబంధించినటువంటి సిలబస్ అయినప్పటికీ కూడా ఇంకొంచెం అదనంగా సిలబస్ను పెట్టడం జరిగింది ఎక్కువగా. దాంతోపాటు డెప్త్గా క్వశ్చన్స్ అడుగుతాడు, అప్లికేషన్ పార్ట్ ఎక్కువ ఉంటుంది. మీరు ఆంధ్రాలో గమనించినట్లయితే 50% సైకాలజీ, 50% పర్స్పెక్టివ్ టాపిక్లలో కొంత అంటే మన దగ్గర ఉన్నంత లేదు. అట్లా 10 మార్క్స్ను డివైడ్ చేయడం జరిగింది సైకాలజీ మీద. ఇక్కడ కూడా సైకాలజీ కీ రోల్ కాబోతుంది, అప్లికేషన్ పార్ట్ ఎక్కువగా రావడం జరుగుతుంది. రెండవది వచ్చేసి హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్స్ కూడా మీకు ఎగ్జామ్ నోటిఫికేషన్ ఎప్పుడో రావడం జరిగింది, ఎగ్జామ్ డేట్ కూడా ఇవ్వడం జరిగింది. సో దీంట్లో కూడా మీకు ఇప్పుడు వింటున్నటువంటి ఈ టాపిక్
సైకాలజీ టాపిక్ మీకు ఎన్ని రకాలుగా ఇది ఫస్ట్ డే మీకు లైవ్ మెంటర్షిప్ స్టార్ట్ కావడం నా తరపు నుంచి. ఇందులో వచ్చేసి మీకు ఏమేం తల్లి అంటే హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్స్కి రేపు మాపో రాబోయే టెట్కు సంబంధించి, ఇటు డిఎస్సికి సంబంధించి, మీరు రాసుకుంటే ఎంఎడ్కి సంబంధించి, ఇలా డిప్యూటీ డిఓకి సంబంధించి ఇన్ని రకాలుగా మీకు ఇది ఉపయోగపడేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఆ టాపిక్నే నేను ఫస్ట్ తీసుకున్నాను. ఎందుకంటే రేపు టకీమని టెట్ వచ్చినా యూజ్ అవుతుంది, హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్స్ యూజ్ అవుతుంది, దీనికి మూడింటికి యూజ్ అవుతుంది. కాబట్టి నేను సైకాలజీ పార్ట్ తీసుకున్నాను. అవర్స్ పెరుగుతాయి కాబట్టి రేపు 16th నుంచి డబుల్ ట్రాక్లో వెళ్దాం. ఒకవైపు ఈ టాపిక్, ఒకవైపు ఆ టాపిక్, ఒక 2 hours చెప్తే పక్కకు జరుగు మాట్లాడదాం. 2 సబ్జెక్ట్ టాపిక్స్ ఒకేసారి స్టార్ట్ చేద్దాం. ఈ సైకాలజీలో సంబంధించి మనకి ఏమేమి ఇవ్వడం జరిగింది తల్లి ఇక్కడ అంటే మనకు చైల్డ్ స్టడీ మెథడ్స్ అని ఇవ్వడం జరిగింది. చైల్డ్ స్టడీ మెథడ్, శిశు అధ్యయన పద్ధతులు అంటాం, ఇది ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి డెవలప్మెంట్, చైల్డ్ డెవలప్మెంట్ టాపిక్ ఉంది, చైల్డ్ డెవలప్మెంట్. నెక్స్ట్ వచ్చేసి లెర్నింగ్ టాపిక్ వచ్చింది, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి లెర్నర్ ఆస్పెక్ట్లో అభ్యాసకుని ఆస్పెక్ట్లో సైకాలజీ, అభ్యాసకునికి సంబంధించి సైకాలజీ మనోవైజ్ఞానిక అంశాలు అనేది ఇవ్వడం జరిగింది. ఇందులో ఈ చైల్డ్ డెవలప్మెంట్ అనేటువంటి అంశంలో గ్రోత్ అండ్ డెవలప్మెంట్ అనేది ఒక గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఉండడం జరిగింది. డెవలప్మెంటల్ ప్రిన్సిపల్స్, వికాస నియమాలు, డెవలప్మెంట్ ప్రిన్సిపల్స్ అంటాం, వికాస నియమాలు ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ అదేవిధంగా తీసుకున్నట్లయితే డెవలప్మెంట్ స్టేజెస్, వికాస దశలను. నెక్స్ట్ డెవలప్మెంట్ టైప్స్ ఆఫ్ డెవలప్మెంట్ అంటే వికాస రకాలు ఉన్నాయి, అవి రావడం జరిగింది. దీంతోపాటు థియరీస్ ఉన్నాయి ఈజీగా. ఇక్కడ ఒకటి ఏమంటే ఎరిక్సన్ థియరీ, నెక్స్ట్ వచ్చేసి కార్ల్ రోజర్స్ థియరీ, జీన్ పియాజే థియరీ, ఇవన్నీ సిద్ధాంతాలు అనేవి సైకాలజీలో చాలా ఇంపార్టెంట్ కీ రోల్ను పోషిస్తాయి, అది మాత్రం మీరు బాగా గమనించాలి. సో ఇక్కడ ఎరిక్సన్ థియరీ, నెక్స్ట్ వచ్చేసి జీన్ పియాజే థియరీ, కోల్బర్గ్ థియరీ, నెక్స్ట్ అదేవిధంగా తీసుకున్నట్లయితే మీకు కార్ల్ రోజర్స్ థియరీ. ఈ విధంగా సైకాలజీలో నెంబర్ ఆఫ్ థియరీస్ ఉన్నాయి. ఇదనే కాదు, ఈసారి పర్సనాలిటీ మీద నుంచి మీకు అడ్లర్ థియరీ, కార్ల్ యంగ్ థియరీ, సిగ్మండ్ ఫ్రాయిడ్ థియరీ, ఇవన్నీ కూడా థియరీలో రావడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఇంటెలిజెన్స్, ప్రజ్ఞ మీకు జస్ట్ ప్రజ్ఞకు సంబంధించి టెట్లో మామూలుగా ఇవ్వడం జరిగింది. డిఎస్సిలో అయితే టైప్స్ ఆఫ్ ఇంటెలిజెన్స్ గురించి కానీ, అదేవిధంగా తీసుకుంటే ఐక్యూను అసెస్మెంట్ ఎట్లా చేయాలనేది కానీ, నెక్స్ట్ అదేవిధంగా ఇంటెలిజెన్స్ థియరీస్ ఉన్నాయి, ప్రజ్ఞా సిద్ధాంతాలు ఉండడం జరిగింది. ఎమోషనల్ కోషెంట్, ఉద్వేగ ప్రజ్ఞ గురించి, ఎమోషనల్ అరైజ్ ఎట్లా జరుగుతుంది, ఉద్వేగ ఆవిర్భావం ఎట్లా జరుగుతుంది ఎమోషనల్ అని చెప్పేసి ఉద్వేగ సిద్ధాంతాలు, ఎమోషనల్ థియరీస్, ఉద్వేగ సిద్ధాంతాలు. ఒత్తిడి సిద్ధాంతం, ఇది కంప్లీట్ కొత్తది, సీలీ థియరీ, ఇవన్నీ కూడా మీకు ఈ టాపిక్లో చైల్డ్ డెవలప్మెంట్ థియరీలో ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి లెర్నింగ్, అభ్యసనం తీసుకుంటాం. అభ్యసనం తీసుకున్నట్లయితే ఇందులో కూడా మళ్ళీ అభ్యసనం అంటే ఏమి, వాట్ ఈజ్ లెర్నింగ్, డెఫినేషన్స్, ప్రతి చోట డెఫినేషన్ పార్ట్ ఉంటుంది కంపల్సరీ. నెక్స్ట్ వచ్చేసి అభ్యసన రకాలు, టైప్స్ ఆఫ్ లెర్నింగ్ అని చెప్పేసి మనకు అభ్యసనంల రకాలు కానీ, అదేవిధంగా అభ్యసన సిద్ధాంతాలు అంటాం, థియరీస్ అంటాం. మరి ఇందులో థియరీస్లో నెంబర్ ఆఫ్ థియరీస్ ఉన్నాయి, ఆ థియరీస్ కానీ. నెక్స్ట్ అదేవిధంగా తీసుకున్నట్లయితే లెర్నింగ్ కర్వ్, ఇది మీకు టెట్లో లేదు, సరే నా క్లాసులు విన్న వాళ్ళకి అప్పుడు టెట్లో నేను చెప్పిన అభ్యసన వక్రరేఖ ఎప్పుడైనా ఉపయోగపడుతుందిలే అని చెప్పడం జరిగింది. అదేవిధంగా ట్రాన్స్ఫర్మెంట్ ఆఫ్ లెర్నింగ్ అంటే అభ్యసన బదలాయింపు అంటే ఏమిటి, అభ్యసన బదలాయింపు సిద్ధాంతాలు అంటే ఏమిటని చెప్పేసి కూడా మీకు ఇందులో ఉండడం జరిగింది. సో ఇన్డెప్త్గా పర్సనాలిటీ, అదేవిధంగా మూర్తిమత్వం, దాదాపుగా మనకు అన్ని టాపిక్స్ ఇచ్చిండు, టెట్కు ఇంకెక్కువ ఇచ్చిండు, ఒక పెడగాజి తీసేసిండు అంతే, రిమైనింగ్ టోటల్ ఇచ్చిండు, ఎక్కువ సిద్ధాంతాలు ఇచ్చిండు. కంపల్సరీ మనకు పర్స్పెక్టివ్ అనేది కీ రోల్ పోషిస్తుంది డిఎస్సిలో. ఏదో ఆషామాషిగా చదవడం, అందులో బిట్టు డెప్త్కి వెళ్ళకుండా పైన చూసుకుంటే మాత్రం నష్టం జరిగే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఇన్డెప్త్గా చదవాల్సినటువంటి అవసరం ఉంది సబ్జెక్టుని. మరి మీకు ఎక్కువగా ఒక్క సైకాలజీని మినహాయిస్తే మిగిలిందంతా నాలెడ్జ్ ఓరియంట్ సబ్జెక్ట్, నాలెడ్జ్ బేస్డ్, మిగిలిన అన్నేమో బిట్టు చదివితే వచ్చేది, సైకాలజీ ఏమో అప్లికేషన్ చేస్తే వచ్చేటువంటిది. కాబట్టి ఖచ్చితంగా కూడా మనం అది నాలెడ్జ్ పర్పస్ది, నాలెడ్జ్ ఇన్ఫర్మేటివ్గా చదవాలి. అదేవిధంగా ఇక్కడ ఇది మన
సైకాలజీ పార్ట్ వచ్చే వరకు అప్లికేషన్ టైప్లో కూడా మనం చదివే ప్రయత్నం చేయాలి. మనం ఆ క్రమంలో మన అభ్యసనాన్ని కొనసాగించే ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పుడు మనం ఓకే, ఇది సిలబస్ ఈ విధంగా ఉంది, ఇందులో ఏ టాపిక్ ఏ పార్ట్ అయినా తీసుకోవచ్చు, మనం భిన్నంగా ఆలోచించుకొని వెళ్దామంటే మరి అభ్యసనం తీసుకుందాం. హార్డ్ టాపిక్ అదే, ఫస్టే అది తీసుకుంటున్నా, ఫస్ట్ టాపికే డిఫరెంట్గా ఇంపార్టెంట్ టాపిక్ తీసుకుంటున్న తల్లి, లెర్నింగ్ టాపిక్ తీసుకుంటున్నా, అభ్యసనం. ఓకే, వాట్ ఈజ్ లెర్నింగ్? అసలు అభ్యసనం అంటే ఏంది? చాలామంది స్కూల్ బుక్స్ ఏది మన సైకాలజీతో సంబంధం లేని వాళ్ళైతే అభ్యసనం అంటే ఏదో పుస్తకాన్ని చదివి పరీక్షలో మూల్యాంకనానికి పనికొంచేదే అభ్యసనం అనేటువంటి భావనలో మనం కనిపిస్తూ ఉంటుంటాం. కాబట్టి అప్లికేషన్ క్వశ్చన్ కూడా అడుగుతాడు, అభ్యసనం అనగా డాష్ అని చెప్పి. ఒకటి, పిల్లవాడు పరీక్షలో అధిక నిష్పాదనను ప్రదర్శించేటువంటి విధానం. 2, ఉపాధ్యాయునికి విద్యార్థికి మధ్య కొనసాగేటువంటి నిరంతర బోధనాభ్యసన ప్రక్రియ. 3, విద్యార్థి స్వయంగా నేర్చుకొని ప్రదర్శించేటువంటి పరీక్ష నిష్పాదన ఫలితం. 4, ప్రవర్తనలో మార్పు అని ఇస్తాడు. ఈ సైకాలజీలో ఏంటంటే క్వశ్చన్ ఖచ్చితంగా కూడా 2 సార్లు చదవవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఒకసారి చదివితే మనకు అర్థం కాదు. ఇప్పుడు సేమ్ మళ్ళీ క్వశ్చన్ అడుగుతున్నా, అభ్యసనం వాట్ ఈజ్ లెర్నింగ్? సింపుల్గా ఒక క్వశ్చన్ అడిగి వదిలిపెట్టండి. వాట్ ఈజ్ లెర్నింగ్? ఏంటిది అభ్యసనం అంటే? 1, అభ్యసనం అంటే ఉపాధ్యాయునికి విద్యార్థికి మధ్య మాత్రమే కొనసాగేటువంటి టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ ఇన్ బిట్వీన్ స్టూడెంట్ అండ్ టీచర్, ఇద్దరి మధ్య కొనసాగేది మాత్రమేనా, అంతవరకేనా? రెండవది పరీక్ష ముందు వరకు లేదా పరీక్షలో ప్రదర్శించేటువంటి విద్యార్థి, ద పర్ఫార్మెన్స్ ఆఫ్ స్టూడెంట్ ఎట్ ద టైమ్ ఆఫ్ ఎగ్జామినేషన్, పరీక్షలో విద్యార్థి చూపించేటువంటి పర్ఫార్మెన్సా? లేదు అనుకుంటే కేవలం పుస్తకాలలో ఉన్నటువంటి విషయాన్ని చదివి ప్రదర్శించడం అంటే జస్ట్ ఓన్లీ ఇట్స్ లిమిటెడ్ టు ద బుకిష్ నాలెడ్జా? 4th వన్, బిహేవియరల్ చేంజ్ అంటే దిస్ ఈజ్ బిహేవియరల్ చేంజ్. అభ్యసనం అంటే ప్రవర్తనలో మార్పు. మరి ప్రవర్తనలో మార్పు అంటే ఏమిటంటే ఇనిషియల్ బిహేవియర్ అంటాం, అంటే ప్రారంభ ప్రవర్తన అనేటువంటి పేరుతోటి పిలుస్తున్నాం మనం, ప్రారంభ ప్రవర్తన. నెక్స్ట్ వచ్చేసి అంత్య ప్రవర్తన. మరి ఇక్కడ బోర్డు మీద నేను ఫస్ట్ ప్రారంభ ప్రవర్తన రాసిన, కానీ ఇక్కడ మనకు కనిపించడం మాత్రం ఫస్ట్ అంత్య ప్రవర్తన కనిపిస్తుంది. అంత్య ప్రవర్తన అంటే ఒక కుక్కకు షేక్ హ్యాండ్ ఇవ్వడం అనేది బై బర్త్ రాదు, అది మనం నేర్పిస్తే వస్తుంది కుక్కకు. మనం నేర్పిస్తే కుక్కకు షేక్ హ్యాండ్ రావడం అనేది కొంత టైం తీసుకుంటుంది. ముందు లేదు అంటే దానికి షేక్ హ్యాండ్ ఇవ్వడం అనేటువంటిది లేనటువంటి ఈ కుక్కకు నేర్చుకుంది. ఈ రెండింటి మధ్య జరిగినటువంటి సుదీర్ఘమైనటువంటి ప్రక్రియనే ఏమిటి అని అంటే అంత్య ప్రవర్తన మైనస్ ప్రారంభ ప్రవర్తన లేదా ప్రవేశ ప్రవర్తన. ఎట్లా రాసినా ఏం లేదు, అంత్య ప్రవర్తన మైనస్ ప్రవేశ ప్రవర్తన, ఆ రెండింటి మధ్య ఉన్నదాన్ని మనం అభ్యసనం అనేటువంటి పేరుతో పిలుస్తున్నాం. ఇప్పుడు డిఎస్సికి మీరు ఇప్పుడు లైవ్ ప్రోగ్రాంలో ఉన్నారు, నేను కూడా లైవ్ ప్రోగ్రామ్ మెంటర్షిప్ ప్రోగ్రాంలో ఉన్నాం. మీ కొత్తగా లైవ్ ప్రోగ్రామ్ తీసుకొని కూడా యాప్ ఎట్లా ఓపెన్ చేయాలి, ఎట్లా ఆన్ చేయాలి, ఎట్లా చదవాలనేది తెలియక తీసుకొని ఒక యాప్ను మనం ప్రెస్ చేసి ఆ సెట్టింగ్స్ అవన్నీ ఏం అవగాహన లేకుండా ప్రయత్నం చేసే కొంతమంది ఎగ్జామ్ ముందు రోజు, ఇంకా రేపు ఎగ్జామ్ ఉందనగా అప్పుడు తెలుసుకుంటారు, చదువు సంగతి తర్వాత. కానీ ఈ యాప్ ఎట్లా ఓపెన్ చేయాలి, ఎట్లా చదవాలని అప్పుడు తెలుసుకుంటారు. అంటే ఇప్పుడు చదవలేదు. మరి ఇక్కడ మీరు గమనించాలి ఏంటంటే తీసుకున్న యాప్లో ఒక్క ముక్క నేర్చుకోలేదు, కానీ ఏం నేర్చుకున్నారు వాళ్ళంటే ఎట్లా ఆ యాప్ ఓపెన్ చేయాలి, సౌండ్ ఎట్లా పెంచాలి, రెజల్యూషన్ ఎట్లా పెంచుకోవాలి, ఇవి తెలుసుకుంటానికే ఎగ్జామ్ ముందు రోజు వరకు కష్టపడ్డారు. అంటే ఇప్పుడు వాళ్ళకు అది వరకు తెలియదు, ఈ కంప్యూటర్ ఎట్లా యాప్ ఎట్లా ఓపెన్ చేయాలి, అందులో ఎంత డేటా ఉంటుంది ఏందనేది మొదట తెలియదు. అది తెలియని ప్రవర్తన ఇప్పుడు ఒక 30 రోజుల తర్వాత తెలిసింది. ఇది అంత్య ప్రవర్తన. ఈ రెండింటి మధ్య ఏం జరిగింది అంటే లెర్నింగ్ జరిగింది. అది వరకు లేని ప్రవర్తనలో కొత్తగా ఒకటి వచ్చింది, దీనిని ప్రవర్తనలో మార్పు అనేటువంటి పేరుతో పిలుస్తాం. ఇప్పుడు ఆ ఎగ్జాంపుల్ ఎందుకు ఇచ్చిన నీకంటే నేను చెప్పిన పాఠం నేర్చుకోవడమే అభ్యసనం కాదు, టెక్నికల్ నాలెడ్జ్ పొందడం కూడా అభ్యసనమే. ఈ లెక్క ప్రకారం పలుకులు తెలవనటువంటి చిలక పలుకులు నేర్చుకోవడం కావచ్చు, చిన్నపిల్లవానికి సైకిల్ కొనొచ్చు, కానీ సైకిల్ కొన్న ప్రతి ఒక్కరికి సైకిల్ దొక్క రావాలన్న రూల్ ఏం లేదు. ఫస్ట్ సైకిల్ దొక్కరాని వానికి
సైకిల్ కొన్నాళ్ళకు తొక్కొచ్చింది. ఆ రెండింటి మధ్య ఉన్నటువంటి మార్పును మనం లెర్నింగ్ లేదా అభ్యసనం అని పిలుస్తుంటాం. మీ పుస్తకంలో ఇచ్చినటువంటి ఉదాహరణ ఏంటంటే కాకికి ఏమైంది బాబు అంటే దప్పిక వేసినటువంటి కాకి అంటే ఇక్కడ ఏంది దప్పిక కాకికి వేయడం అనేదేమో మనం ఇట్లా చదువుతాం. ఎగ్జామ్లో కాకి కథను మనం గతంలో విన్నాం, కథ మొత్తం రాయడు ఎగ్జామ్లో. కాకి దప్పిక కథలో కాకికి అవసరం ఏమిటి అంటాడు. ఇక్కడ క్వశ్చన్ చూడండి ఎట్లా ఉందో. కాకి దప్పిక కథలో కాకికి అవసరం ఏమిటి అంటాడు. మన వాళ్ళు అవసరం ఏమిటి అనగానే నీరు, అది కూడా ఇస్తాడు మీకు ఆప్షన్లో. కాకి దప్పిక కథలో కాకికి అవసరం ఏమిటి అంటే 1 నీరు, 2 దప్పిక 3 గులకరాళ్ళు, 4 గుండ్రాళ్ళు, ఏదో ఒకటి ఇస్తాడు, ఏది కాదని ఇస్తాడు. ఇప్పుడు ఇందులో కాకికి ఏం అవసరం అంటే నీరు అవసరం అని చెప్పి ఆన్సర్ చేస్తుంటుంటారు. అది తెలియదా? గంత చిన్న క్వశ్చన్ ఇయ్యాడు కదా. కాకికి దప్పిక కథలో అవసరం ఏది అంటే దప్పిక. అదేం సార్ అంటే ఏది మన ప్రవర్తన, కొత్త ప్రవర్తనకు కారణమై మన ప్రవర్తన ఏర్పడడానికి ముందుకు తీసుకుపోతుందో దానిని అవసరం అంటాం. అవసరం ఏర్పడుట అనేది ఫస్ట్ స్టెప్, 1వ సోపానం. అభ్యసన సోపానాలలో 1వ సోపానం డాష్ అని ఎగ్జామ్లో క్వశ్చన్ వస్తుంది. అభ్యసన సోపానాలు ఉన్నాయి, స్టెప్స్ ఇన్ లెర్నింగ్. అంటే మొదట ఇప్పుడు మీరందరూ కూడా ఫోన్ ఓపెన్ చేసి ఎట్లా నేర్చుకోవాలనేది మీకు గతంలో తెలియకపోయినా ఇప్పుడు అది మీకు అవసరం. అది అవసరం. ఎందుకు అవసరం అంటే 4,000 కట్టారు కాబట్టి అవసరం. అట్లాగా ఖచ్చితంగా చదవాలి కాబట్టి మీరు ఒక అవసరాన్ని ఏర్పాటు చేసుకున్నారు. అవసరం ఏర్పడింది ఎందుకు అంటే నిరుద్యోగం అనేది ఉంది ఇక్కడ లాజిక్ కూడా అదే అనమాట. నిరుద్యోగ యువకుని అవసరం ఏదంటే ఉద్యోగం అనవద్దు, నిరుద్యోగం అంటే సైకాలజికల్ టర్మ్లో ఆ పదం చేంజ్ అవుతుంది. సో ఇక్కడ అవసరం ఏర్పడ్డది అంటే నీకు నిరుద్యోగం అనే అవసరం నీ ప్రవర్తనను ప్రోత్సహించింది. సో అభ్యసనాన్ని ప్రోత్సహించే అంశాలలో 1వది అవసరం. అవసరాలన్నింటిని మనం ఏమంటాం తల్లి అంటే అంతర్గత ప్రేరణ అనేటువంటి పేరుతో పిలుస్తాం. రెండవది నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ప్రేరణ, ఓన్లీ సింగిల్గా వాడు ప్రేరణ అని ఇవ్వచ్చు. అవసరం ఒకటి, రెండవది ప్రేరణ ఒకటి, లేదా అవసరం అంతర్గత ప్రేరణ 2 ఒకటిగా ఇస్తే అది వేరే విషయం. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ ఏం చెప్తున్నాను నేను ఇక్కడ అంటే మోటివేషన్ ఈజ్ ద రాయల్ పాత్వే ఆఫ్ లెర్నింగ్. నెక్స్ట్ వచ్చేసి 3వది సంసిద్ధత. అభ్యసనకు కారకం ఏది, ఈ క్రింది వానిలో అభ్యసనకు దోహదపడే అంశం ఏది అని రేపు ఎగ్జామ్లో ఇచ్చి 1 అవసరం, 2 ప్రేరణ, 3 సంసిద్ధత, 4 పైవన్నీ. సైకాలజీతో వచ్చిన చిక్కి ఇదే అనమాట. లిమిటెడ్గా ఒక ట్రాక్లో వెళ్దామంటే వెళ్ళడానికి రాదు. ఇప్పుడు నేను ఇది చెప్పుకుంటూ పక్కకి జరిగిన అక్కడ. సో అభ్యసనానికి ప్రోత్సహించే కారకాలు ఈ క్రింది వానిలో ఏది అని చెప్పేసి ఇందులో 1వది అవసరం, 2 ప్రేరణ, 3 సంసిద్ధత, 4 పైవన్నీ అంటే ఆన్సర్ పైవన్నీ అనేటువంటి ఆన్సర్ అయితే ఒక. ఇక్కడ ఆన్సర్ ఏమిటి అంటే 4 పైవన్నీ అని వస్తుంది. దీని మీద మన డిస్కషన్ తర్వాత చేయాలి. ఏది అవసరాన్ని ఈ కారకాలు ఏమైనాయి అనేది మన తర్వాత చర్చిస్తాం. కానీ ఇక్కడ అవసరం అనేది సోపానం కూడా. కట్ చేస్తే 2వది లక్ష్య స్థిరీకరణ అంటే ఏంటంటే కాకికి అవసరం దప్పిక ఏర్పడ్డది. అది ఏం కావాలి ఎవరికైనా ఈ భూమండలం మీద జైవిక అవసరాలు. ఇప్పటిదాకా అదే ఇక్కడ అవసరం రకాలు ఉన్నాయి. మళ్ళీ చూడండి, వద్దనుకున్న డీవియేట్ పక్కకు జరగాల్సి వస్తుంటుంది. సైకాలజీలో అవసరాలలో రకాలు ఉన్నాయి. అందులో 1వది జైవిక బయలాజికల్ నీడ్స్ అంటాం, 2వది సెక్యూరిటీ నీడ్స్ రక్షణ అవసరాలు అంటాం, 3వది లవ్ అండ్ అఫెక్షన్ నీడ్స్ ప్రేమ అవసరాలు అంటాం, 4వది ఎస్టీమ్ నీడ్స్ అంటాం గుర్తింపు అవసరాలు అంటాం, 5వది మన ఏమిటి అంటే ఆత్మ ప్రస్తావన అవసరాలు అంటాం, సెల్ఫ్ యాక్చువలైజేషన్ నీడ్స్ అంటాం. ఈ భూమండలం మీద ఉన్నటువంటి ఏ మానవునికైనా ఈ 5 అవసరాలు ఉంటాయి. అందులో నెంబర్ ఆఫ్ టైమ్స్ దీని మీద నుంచి డిఎస్సిలో టెట్లో నెంబర్ ఆఫ్ టైమ్స్ క్వశ్చన్ రావడం జరిగింది. అత్యంత ప్రాథమిక అవసరాలు ఏమున్నాయి అంటే జైవిక అవసరాలు అన్నీ కూడా శారీరక అవసరాలు, ఫిజికల్ నీడ్స్. మొన్న రీసెంట్గా జరిగినటువంటి ఇంతకుముందు తెలంగాణ టెట్లో కూడా క్వశ్చన్ రావడం జరిగింది. జైవిక అవసరంలో ఏమేమి వస్తాయి తల్లి అంటే మనకి ఇక్కడ ఆహారము, నీరు, నిద్ర, ఆకలి, విశ్రాంతి. అదేవిధంగా తీసుకుంటే లైంగిక ఉత్సుకత, మాతృ ఉత్సుకత,
all the instincts of not only human being, in all organisms the instincts are called as the biological needs. పుట్టుకతో వచ్చేటువంటి సహజాతాలన్నీ కూడా ఏ అవసరాలు అవుతాయి అంటే జైవిక అవసరాలు అవుతాయి. జైవిక అవసరాలు తీరకపోతే మానవుని మనుగడకే భంగం కలుగుతుంది. ఇఫ్ నాట్ సాటిస్ఫై ది బయలాజికల్ నీడ్స్, ఇట్స్ గ్రేట్ డేంజర్ టు ది హ్యూమన్ ఎగ్జిస్టెన్స్. అసలు బతకడానికే ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి క్రింది వానిలో అతి కీలకమైన అవసరం ఏది? ఒకటి గుర్తింపు అవసరమా, రెండవది ప్రేమ వాత్సల్య అవసరమా, లేదు మూడవది జైవిక బయలాజికల్ నీడ్స్ అవసరమా, నాలుగవది సెల్ఫ్ యాక్చువలైజేషన్ నీడ్స్ అవసరమా అంటే బయలాజికల్ నీడ్స్ అనేవి అవసరం. కట్ చేస్తే ఇక్కడ ఉన్న ఈ అవసరాలను ఒక వరుస క్రమంలో పెట్టినటువంటి వ్యక్తి ఎవరు అంటే అబ్రహం మాస్లో. ఇక్కడ మళ్ళీ రాస్తున్న బోర్డు మీద ఖచ్చితంగా కూడా ఇది మీరు నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ప్రతి టెట్ డిఎస్సి చదివే వ్యక్తికి ఇక్కడ నీడ్స్ హైరార్కీ అంటాం ఇంగ్లీష్లో. డెఫినెట్లీ యూ హ్యావ్ ద నాలెడ్జ్ ఆన్ దిస్ నీడ్ హైరార్కీ. నెంబర్ 1 ఈజ్ బయలాజికల్ నీడ్స్, జైవిక అవసరం. రెండవది సెక్యూరిటీ నీడ్స్ అంటాం, సెక్యూరిటీ నీడ్స్ రక్షణ అవసరం అంటాం. మూడవది లవ్ అండ్ అఫెక్షన్ నీడ్స్ అంటాం. నాలుగవది సెల్ఫ్ ఎస్టీమ్ నీడ్స్, గుర్తింపు అవసరం అంటాం. ఐదవది సెల్ఫ్ యాక్చువలైజేషన్ నీడ్స్ అనే పేరుతోటి పిలుస్తున్నాం. మళ్ళీ చూసుకోండి ఒకసారి ప్రశాంతంగా, తొందర ఏం లేదు. ఎన్ని అవర్స్ అయినా సరే మీకు ఇబ్బంది లేకుండా క్లాస్ని ఇన్ టైంలో నీట్గా చెప్పే బాధ్యతను తీసుకుందాం. ఒకటవది బయలాజికల్ నీడ్స్, జైవిక అవసరం. ఏ క్వశ్చన్ ఆల్రెడీ వచ్చింది టెట్లో. ఈ క్రింది వారిలో మాతృ ఉత్సుకత అనున్నది ఏ అవసరం అని క్వశ్చన్ రావడం జరిగింది మొన్న టెట్లో. అట్లా జైవిక అవసరం ఏదని అడగవచ్చు, లేదా నిద్ర అనున్నది ఏ రకమైన అవసరం అని అడగవచ్చు. సెక్యూరిటీ రక్షణ అవసరం, బంధువులు, స్నేహితులు, ఇల్లు, హాస్టల్, ఆస్తి, ఇటువంటివి ఏవైతే ఉన్నాయో నువ్వు అన్ని పోగు చేసుకునే అటువంటివన్నీ ఏవైతే ఉంటాయో ఆల్ దిస్ కాల్డ్ యాజ్ ద సెక్యూరిటీ నీడ్స్. ఒక ఏటీఎం కార్డు ఏ అవసరం అంటే సెక్యూరిటీ నీడ్. అట్లా ఏదైనా నీ అవసరం. మూడవది లవ్ అండ్ అఫెక్షన్ నీడ్స్, ప్రేమ, ఒక ఉద్వేగం. ఇట్స్ అన్ ఎమోషన్. మీకు దీని మీద నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయి. శిశువు ప్రారంభంలో తనను తానే ఇష్టపడతాడు, తనను తానే ప్రేమించుకుంటాడు. దీన్ని నార్సిజం అంటాం. శిశువు తనను తానే ఇష్టపడి తనను తానే ప్రేమించుకోవడాన్ని నార్సిజం అంటాం. గతంలో సీటెట్ బిట్టు పిల్లలు మొదట ఎవరిని ప్రేమిస్తారు? పిల్లలను, చిన్నపిల్లలనా పెద్దవాళ్ళ అంటే పెద్దల పట్ల ప్రేమ, లవ్ అట్ అడల్ట్స్ అనమాట. పెద్దవాళ్ళ పట్ల పిల్లలకు మొదట ప్రేమ కలుగుతుంది అదర్ దాన్ లవ్ ఆన్ ద చైల్డ్. అంటే మన పీర్ గ్రూప్ మీద ఉన్న చిన్నపిల్లల కంటే కూడా వాళ్ళు ఎప్పుడు చూసేది అమ్మను, నాన్నను, అమ్మమ్మను, పెద్దవాళ్ళనే చూస్తారు. కాబట్టి పెద్దల పట్ల ప్రేమ ఏర్పడుతుంది. కట్ చేస్తే ప్రేమ అనే ఉద్వేగం అధికంగా చూపించే దశ ఏది అంటే కౌమార దశ. ప్రేమ లేకపోతే పాఠశాలలో ఏమవుతుంది? ప్రేమతో కూడిన బోధన ఉండాలి. అలా కాకుండా బట్టి పట్టడము. ఇప్పుడు కొన్ని క్యాంపస్లు ఉంటాయి, ఇంటర్మీడియట్లలో, హాస్టల్లో కేవలం బట్టి పద్ధతులు, బెదిరించడం, ఏదో ఒక కంట్రోల్డ్ సిచ్యువేషన్లో కండిషనింగ్స్ ఉంటాయి. అటువంటి దాంట్లో పిల్లలకు ఉండబుద్ధి కాదు. కొన్ని రోజులు హాస్టల్ ఉంటారు, నేను ఉన్నానని చెప్పి తప్పించుకొని ఇంటికి వస్తారు. ఎందుకు వస్తాడు వాడంటే అఫెక్షన్ నీడ్ అక్కడ ఫుల్ఫిల్ అవుతలేదు. కాబట్టి వేర్ దెర్ ఈజ్ నో అఫెక్షన్ నీడ్ డెఫినెట్లీ ద యాంగ్జైటీ విల్ బి అరైజ్. ఇక్కడ ఆ అఫెక్షన్ నీడ్స్, ప్రేమ మరియు ఏమంటాం దాన్ని, అఫెక్షన్ అంటే ఆత్మీయత అవసరాలు కుదరకపోతే పిల్లలలో వచ్చేటువంటి వ్యాకులత, నెగిటివ్ ఎమోషన్ ఏదంటే యాంగ్జైటీ, వ్యాకులత అనేది అధికంగా వస్తుంది. రెండు లింకు చూడండి. ప్రేమ అనేదేమో పాజిటివ్ ఎమోషన్, ప్రేమ లేకపోతే ఏమవుతుంది అంటే యాంగ్జైటీ, వ్యాకులత వస్తుంది. కాబట్టి పిల్లలను స్కూళ్ళల్లో ఇష్టపడుతూ, అభిమానిస్తూ, ప్రోత్సహిస్తూ వాళ్ళని బాగా చదువుతావు బిడ్డ, నువ్వు మంచిగా చదవాలి బిడ్డ అని నువ్వు చెప్తూ ఉంటుంటే వానికి లేని శక్తి వస్తుంది. ప్రతి విద్యార్థి లోపల కూడా అద్వితీయమైనటువంటి శక్తి ఉంటుంది. వెన్ వీ ఎంకరేజ్ దెమ్ డెఫినెట్లీ ద ఎనర్జీ విల్ బి లీడ్ అవుట్. అదే ఫిలాసఫీలో చెప్తున్నాడు, అనంతమైనటువంటి శక్తులు ఉన్నాయి, దైవత్వాన్ని వెలికి తీసేదే విద్య అని స్వామి వివేకానంద చెప్తున్నాడు. పిల్లలలో ఉన్నటువంటి అద్వితీయమైనటువంటి శక్తులు భయం అనే అంశాన్ని తీసేసినప్పుడే బయటికి పడుతుంది. అటువంటప్పుడే సృజనాత్మకత వెలికి వస్తుందని మరి జిడ్డు కృష్ణమూర్తి తీసుకురావడం జరుగుతుంది. అదేవిధంగా శారీరక, మానసిక
మరియు ఆధ్యాత్మిక 3 శక్తులను వెలికి తీసేదే విద్య అని చెప్పేసి గాంధీజీ చెప్పడం జరుగుతుంది. మరి టీచర్ అనేవాడు ఎవరంటే కేవలం టీచింగ్ మాత్రమే చేసేసి నేను పాఠం చెప్తున్నా అని చెప్పి ఇన్ఫర్మేటివ్గా తయారు కావడం, ఏదో బోర్డు మీద కొన్ని బిట్స్ రాయడం, కొన్ని పేపర్లు రాసుకురావడం, వాటిని చూసి చదువుకురావడం, పిల్లలకు చెప్పడం, దీని టీచింగ్ అని ఒడు అనడు. టీచింగ్ అనేది ఇట్స్ వెరీ టెక్నికల్ ఆస్పెక్ట్, అదొక గొప్ప కళ కూడా. టీచింగ్ అంటే పిల్లల యొక్క మానసిక స్థితి ఎట్లా ఉంది, వాడు ఏ విధంగా వింటుండు, వాని ఏకాగ్రతను గమనిస్తూ, వాని సంసిద్ధతను గమనిస్తూ పాఠ్యాంశాన్ని బోధించాలి. కాబట్టి ఇక్కడ అఫెక్షన్ నీడ్ అనేది తొలిగితే వ్యాకులత వస్తుంది. నెక్స్ట్ గుర్తింపు అవసరాలు. ఇంత పాఠం చెప్తున్నాం. ఆఫ్లైన్లో క్లాసులు చెప్పినాం, ఆన్లైన్లో కూడా క్లాసులు చెప్పినాం. గత టెట్లో ఆఫ్లైన్లో క్లాసులు చెప్పినప్పుడు క్లాసులో ఉన్న వాళ్ళే గుర్తుపట్టేది. ఆన్లైన్లో క్లాసులు ఇప్పుడు సచిన్ టెండూల్కర్ని ప్రతిసారి స్టేడియం పోయి చూడాల్సిన పని లేదు. ఆ లెక్కకు వస్తే అసలు నేను ఒకసారి కూడా టెండూల్కర్ని చూడాలి. కానీ టెండూల్కర్ వస్తే మనం గుర్తుపడతాం. కానీ ఆయన నన్ను గుర్తుపట్టాడు. నీ ఒక్క మ్యాచ్ వదిలిపెట్టకుండా చూసిన సార్ నేను అంటే ఎవడరా బాయ్ నువ్వు అంటాడు. నేను టెట్ సార్ని సార్ అంటే మంచిది అని అంటాడు. అంటే నన్ను గుర్తుపట్టవలసిన అవసరం కూడా ఆయనకు లేదు. మరి ఎవరైనా కూడా దేని కొరకు ప్రయత్నిస్తుంటామంటే గుర్తింపు అవసరాలు. ఇది కూడా ఎగ్జామ్లు అడుగుతాడు. గుర్తింపు అవసరాలు ఎక్కువ ఏ దశలో కనిపిస్తున్నాయి అంటే అడాలసెన్స్ ఏజ్లో కనిపిస్తున్నాయి. ఇక్కడ ప్రేమ అవసరాలు ఎక్కడున్నాయి? కౌమార దశలోనే. గుర్తింపు అవసరాలు ఎక్కడున్నాయి? కౌమార దశలోనే. ఇప్పుడు అది బిట్ అవుతుంది. ఈ క్రింది వానిలో ఏ అవసరం కౌమార దశలో ప్రదర్శితమవుతుంది? 1 ప్రేమ అవసరం, 2 గుర్తింపు అవసరం, 3 పై 2, 4 ఏది కాదంటే పై 2 ఆన్సర్ అవుతుంది. మిగిలిన దశలలో ఉండదా? నేను అదే చెప్తున్నాను. చదివే మీరు అందరూ కూడా బట్టి చదవాల్సిన అవసరం లేదు. దయచేసి ఇట్స్ మై కైండ్ రిక్వెస్ట్, సబ్జెక్ట్ని మంచిగా అసిమిలేట్ చేసుకోండి సబ్జెక్ట్ని. ఇక్కడ కౌమార దశలో ఉన్నటువంటి పిల్లలకి ఏమవుతుంది అంటే 2 అవసరాలు ఉన్నాయి. ఇక్కడ గుర్తింపు అవసరాలు ఉన్నాయి, ప్రేమ అవసరాలు ఉన్నాయి. ఈ గుర్తింపు అవసరాలు ఉన్నందుకే ఎరిక్సన్ అనేటువంటి సైకోసోషల్ థియరీ చెప్పిండు. ఎరిక్సన్ ఎవరైనా అంటే సిగ్మండ్ ఫ్రాయిడ్ శిష్యుడు. ఈజ్ ద స్టూడెంట్ ఆఫ్ సిగ్మండ్ ఫ్రాయిడ్, నియో ఫ్రాయిడ్. ఎరిక్సన్ బిలాంగ్స్ టు జర్మనీ. అతను ఏం చెప్పిండు ఎరిక్సన్ అనేటువంటి వ్యక్తి అంటే ఐడెంటిటీ క్రైసిస్ అన్నాడు. ఐడెంటిటీ క్రైసిస్ ఈ పదం వాడి, లేదా క్రైసిస్ ఆఫ్ ఐడెంటిటీ అంటాం. అదే క్వశ్చన్ అవుతుంది. ఇన్ విచ్ స్టేజ్ ద క్రైసిస్ ఆఫ్ ఐడెంటిటీ విల్ బి అరైజ్? ఎక్కడ కనిపిస్తుంది మనకు ఆ గుర్తింపు సంక్షోభం అనేది? ఎక్కడ కనిపిస్తుంది అంటే వీ కెన్ సీ ఇట్ ఇన్ ద స్టేజ్ ఆఫ్ అడాలసెన్స్. గుర్తింపు సంభ్రమం అంటే ఇది తెలిసిన నీకు అప్లికేషన్ క్వశ్చన్ వస్తుంది. మళ్ళీ కౌమార దశలో పిల్లలకు గుర్తింపు సంభ్రమం ఉంటుంది. వాడే ఇస్తాడు. ఇన్ ద ఏజ్ ఆఫ్ అడాలసెన్స్ డెఫినెట్లీ ద చైల్డ్ హ్యాస్ ద క్రైసిస్ ఆఫ్ ఐడెంటిటీ. అది ఉంటుందని వాడే చెప్తాడు. ఉన్నప్పుడు మరొక ఉపాధ్యాయునిగా నీవేం చేస్తావు? వాట్స్ యువర్ డ్యూటీ టు మేనేజ్ దట్ ఐడెంటిటీ క్రైసిస్? అది చేయడానికి నువ్వేం చేస్తావు అని అడుగుతాడు. అడిగినప్పుడు 1 కౌమార దశ పిల్లలలో ఆ గుర్తింపు సంక్షోభం లేకుండా ఉండడానికి తగిన ప్రయత్నం చేస్తాను. బీయింగ్ ఏ టీచర్ ఐ ట్రై టు రెడ్యూస్ దిస్ క్రైసిస్ ఆఫ్ ఐడెంటిటీ ఇన్ ద అడాలసెన్స్ స్టేజ్. అక్కడ ఆ దశ లేకుండా నేను ట్రై చేస్తా. 2వది ఐడెంటిటీ క్రైసిస్ ఉంటుంది కాబట్టి అన్ని అడాలసెన్స్లో ఉన్నటువంటి అందరు పిల్లలలో ఈ ఐడెంటిటీ క్రైసిస్ను మనం సాటిస్ఫై చేయలేం. బీయింగ్ ఏ టీచర్ ఐ కాంట్ సాటిస్ఫై ది ఐడెంటిటీ క్రైసిస్ ఆర్ క్రైసిస్ ఐడెంటిటీ ఇన్ అడాలసెన్స్ స్టేజ్. ఆ దశలో ఉన్న పిల్లలను నేను సంతృప్తి చేయలేను. అంతమంది నేను చేయగలుగుతా నేను అంటే నీ అసమర్థత, క్యాపబిలిటీ లేదు అనేది అక్కడ ఫోకస్ అవుతుంది. 3వది పిల్లలలో ఉన్నటువంటి క్రైసిస్ ఆఫ్ ఐడెంటిటీని మేనేజ్ చేయడం కొరకు నేనేం చేస్తా బీయింగ్ ఏ టీచర్గా అంటే ఒక్కొక్క విద్యార్థికి ఒక గ్రూప్ లీడర్గా లేదా ప్రాజెక్టు పనులలో లేదనుకుంటే వివిధ నాయకత్వ లక్షణాలను పెంపొందిస్తాను. డెఫినెట్లీ బీయింగ్ ఏ టీచర్ ఐ డెవలప్ ది లీడర్షిప్ క్వాలిటీస్ and make them as the leader to a specific group to give the constructivity of their leadership qualities. 4వది నన్ ఆఫ్ దీస్ ఏది కాదంటాడు. మరి అక్కడ అడాలసెన్స్ స్టేజ్లో ఉన్నటువంటి పిల్లవానిలో నాయకత్వ లక్షణాలను అభివృద్ధి చెందించేటువంటి దాన్ని ఐడెంటిటీ. ఇప్పుడు చూస్తే అక్కడ ఏం కనిపించదు. ఇది సైకాలజీలోకి వచ్చిన గమ్మత్ ఏంటంటే ఏం కనిపించదు. అప్లికేషన్కి వచ్చే వరకు ఇవన్నీ తతంగం మనకి ఇక్కడ కనిపిస్తుంది, ఫోకస్ అవుతుంటుంది. కాబట్టి చదవడం వేరు, రియల్ లైఫ్ అప్లికేషన్ వేరు. నీకు ఆ నాలెడ్జ్ ఉందా లేదా అని తెలుసుకునే ఉద్దేశం మీదనే ఇది చేశాడు. నెక్స్ట్ వచ్చేసి సెల్ఫ్ యాక్చువలైజేషన్ నీడ్ అంటే ఏమిటంటే ఎవరో మెచ్చుకుంటారనో ఎవరో ఏదో చేస్తారనో నువ్వెప్పుడు ట్రై చేయకు.
నీ అంతర్సాక్షి సోల్ కాన్షియస్, ప్రతి వ్యక్తి లోపల ఒక ఆత్మచేతనం అనేది ఉంటుంది, సోల్ కాన్షియస్ ఉంటుంది. ఆ ఆత్మచేతనం అనేది దేన్నైతే యాక్సెప్ట్ చేస్తుందో అదే కీలకమైనటువంటి అంశం. కాబట్టి టీచర్గా నన్ను ఎవరో మెచ్చుకుంటారనో జీతం ఇస్తురనో ఇంకొకటో అని కాదు, కానీ నేను నా ఇష్టానికి చేస్తానని చెప్పేది సెల్ఫ్ యాక్చువలైజేషన్. ఈ హయరార్కీ, నీడ్స్ హయరార్కీ థియరీ చెప్పింది ఎవరు అంటే అబ్రహం మాస్లో. అబ్రహం మాస్లో ఏ దేశం ఇతంది అంటే అమెరికా, యుఎస్ఏ. ఇతని శిష్యులే కార్ల్ రోజర్స్ మరియు గోల్డ్ స్టీన్. ఇది గతంలో బిట్ వచ్చింది 2016లో టెట్లో. కార్ల్ రోజర్స్ మరియు గోల్డ్ స్టీన్ రాసిన గ్రంథం ఆర్గానిజం. కార్ల్ రోజర్స్ చెప్పిన థియరీ సెల్ఫ్ థియరీ లేదా సోల్ థియరీ అనే రెండు కూడా చెప్పడం జరిగింది. ఒకసారి మూల్యాంకనం చేసుకోండి, మంచిగా చూసుకోండి. ఇక్కడ నీడ్స్ హైరార్కీ థియరీ ఎవరు చెప్పారు బేటా అంటే అబ్రహం మాస్లో. ఏ దేశం ఇతనిది అంటే అమెరికా. ఇతను ఫాదర్ ఆఫ్ హ్యూమనిజం. మానవతావాదానికి ఇతను పితామహుడు. ఇక్కడ ఏ టాపిక్ నుంచి మనం పక్కకు జరిగినాం మనం ఇక్కడ అంటే లెర్నింగ్, అభ్యసనం అనేటువంటి అంశాన్ని మనం మాట్లాడుతున్నాం. అభ్యసనాన్ని ప్రభావితం చేసేటువంటి అంశాలు ఏమున్నాయి అనే దగ్గర నేను మాట్లాడుతూ సంసిద్ధత, రెడీనెస్ అన్నం. సంసిద్ధత అనేది ప్రభావితం చేస్తుంది. రెండవది అవసరాలు ప్రభావితం చేస్తాయి. మూడవది ప్రేరణ అనేది ప్రభావితం చేస్తుంది అని నేను చెప్తూ ఈ పక్కకు జరుగుతూ అవసరం అనేటువంటి టాపిక్ మీద మన చర్చ నడుస్తుంది. అవసరం అనేటువంటి దానిని గురించి వివరించింది ఎవరు అంటే అబ్రహం మాస్లో అని చెప్పడం జరిగింది. అబ్రహం మాస్లో. ఓకేనా, మళ్ళీ చెక్ చేసుకో. అవసరాలు అనే అంశాన్ని చెప్పింది ఎవరు అంటే ఇక్కడ అబ్రహం మాస్లో. ఆ అవసరాలలో ఇక్కడ ఒక హయరార్కీ థియరీ, నీడ్స్ హయరార్కీ అంటాం. హయరార్కీ అంటే క్రమానుగత శ్రేణి. తెలుగులో దీన్ని ఏమని పిలుస్తాం మనం అంటే క్రమానుగత శ్రేణి అని పిలుస్తాం. ఈ క్రమానుగత శ్రేణి లేదా హయరార్కీలో 1, 2, 3, 4, 5 1, 2, 3, 4, 5 ఉన్నాయి. జాగ్రత్తగా గమనించండి. ఈ 1, 2ను నిమ్న స్థాయి అవసరాలు, లోవర్ ఆర్డర్ నీడ్స్ అంటాం. 3, 4, 5ని హయర్ ఆర్డర్ ఉన్నత స్థాయి అవసరాలు అంటాం. ఉన్నత స్థాయి అవసరాలు అంటాం. 1వ దాంట్లో ఉన్నదేమిటి అంటే జైవిక అవసరం. 2వది ఏమిటి అంటే రక్షణ అవసరం. దీన్నే భద్రత అని కూడా అంటాడు ఎగ్జామ్లో. భద్రత అంటాడు, సెక్యూరిటీ. 3వది ఏమిటి అంటే లవ్ అండ్ అఫెక్షన్, ప్రేమ వాత్సల్య అవసరం. 4వది ఏమిటి అంటే సెల్ఫ్ ఎస్టీమ్, గుర్తింపు లేదా గౌరవ, ఆత్మ గుర్తింపు లేదా ఆత్మగౌరవ అవసరాలు అంటాం. 5వ దానిని ఆత్మ ప్రస్తావన అవసరాలు, సెల్ఫ్ ఎస్టీమ్ నీడ్స్ అంటాం. క్వశ్చన్స్ ఎన్ని వస్తాయి? సరే, ఈరోజు దీని మీదనే మన టాపిక్ స్టార్ట్ చేద్దాం. మీరు దీని మీద అటెన్షన్ చేస్తున్నారు. యాక్చువల్గా సైడ్ ట్రాక్గా తీసుకున్నాను నేను. మీరు సడన్గా దీని మీదకి వచ్చి మాకు అవసరం అర్థమవుతలేదు సార్ అని కొద్దిమంది పెట్టిరు, అందులో మెసేజ్ పెట్టారు. అంటే అర్థమవుతలేదు కాదు, స్పీడ్ అయ్యిందని. మీరు టెట్లో ఆల్రెడీ చదివున్నారు అనుకొని నేను దాన్ని స్పీడ్ చేసిన. అయినా సరే డిస్కషన్ చేద్దాం. అవసరాల క్రమానుగత శ్రేణిలో 5 రకాల అవసరాలు ఉన్నాయి. చూసుకోండి. ఎగ్జామ్లో బిట్టేం రావచ్చు అంటే పీఠభూమి స్థాయిలో ఉన్న అవసరం ఏది అంటాడు. పీఠభూమి అంటే కింద, అన్నిటికంటే కింద. పీఠ అంటే ఏంది? నేల మీద వేసేది పీఠ. పీఠభూమి స్థాయి అంటాడు. కింద, అన్నిటికంటే కింద ఉన్నది జైవిక అవసరం. శిఖర స్థానంలో ఉన్న అవసరం ఏది? పీక్ లెవెల్ నీడ్ ఏది అంటాడు? ఆత్మ ప్రస్తావన అవసరం. మళ్ళీ ఒకసారి చూసుకోండి. కింది, అత్యంత కింది పీఠభూమి స్థాయిలో 1వ అవసరం ఏదంటే ఇట్లా కూడా అడగవచ్చు. 1వ అవసరం ఏదంటే కూడా కన్ఫ్యూజ్ ఇది ఇచ్చి 1వ అవసరం ఏదంటే లెక్క పెట్టుకురావద్దు, కింది నుంచి రాసుకురావాలి. ఎందుకంటే మెట్టు 1వది 2వది ఇట్లా ఎక్కుతాం మనం. 1వ మెట్టు, 2వ మెట్టు, 3వ మెట్టు ఎక్కుతాం, కానీ పైనుంచి రాదు 1వ మెట్టు అని.
కాబట్టి ఇది 1 2 3 4 5 దీని మీదే మనం డిస్కషన్ చేద్దాం. దీన్ని చెప్పిన వ్యక్తి ఎవరు? అబ్రహం మాస్లో. దేశం అమెరికా. కోడ్ ఈజీ. అబ్రహం మాస్లో, దేశం అమెరికా. మాస్లోలో మొదటి అక్షరం మా కాబట్టి ఇతను మానవతావాది. అట్లా కోడ్ పెట్టుకోవాలి. అబ్రహం మాస్లో అమెరికా మానవతావాది హ్యూమనిజం అంటాం. మీకు ఓపిక ఉండి సబ్జెక్టు బాగా వింటాం అనుకుంటే ఇందులో వాదాలు అనేవి కొన్ని ఉంటాయి సైకాలజీలో. ఇవి సిలబస్లో మీకు రాయడు వాస్తవానికి, కానీ ఎగ్జామ్లో బిట్ వస్తుంటుంటుంది. ఒక్క నిమిషం మీరు ఇక్కడ చూడండి. ఇజమ్స్ అంటాం, వీటిని వాదాలు అంటాం. ఏమేమి వాదాలు ఉన్నాయంటే 1 సంరచనవాదం స్ట్రక్చరలిజం, 2 కార్యకరణవాదం ఫంక్షనలిజం, 3వది సంసర్గవాదం అసోసియేషనిజం, 4 బిహేవియరిజం ప్రవర్తనవాదం, 5 హ్యూమనిజం మానవతావాదం. ఓకే. 6వది గెస్టాల్ట్ వాదం అని ఇలా కొన్ని ఉన్నాయి. ఇప్పుడు వాటిని నేను కొన్ని రాసి ఆపేసిన. ఏంటివి వాదాలు అంటే సైకాలజీలో ఒక్కొక్కరి అభిప్రాయాలు ఒక్కొక్క అంశం మీద వివరించారు. ఒక్కొక్క అంశం మీద సూర్యుని చుట్టూ భూమి తిరిగిందని కొంతమంది చెప్తే, భూమి చుట్టే సూర్యుడు తిరుగుతుందని చెప్పిన వాదం ఉంది. అది ఫిజిక్స్లో. అట్లా సైకాలజీలో సంరచనాత్మక వాదం స్ట్రక్చరలిజం అంటే మనసు నిర్మాణాన్ని చెప్తుంది. అంటే స్ట్రక్చర్ ఆఫ్ మైండ్ అంటే ఏందనేది చెప్తుంది. నేను దాన్ని ఇంకా డెప్త్కి వెళ్తలేను నేను. 2వది ఫంక్షనలిజం సైకాలజీ చేసే పనులను తెలుపుతుంది. అలా ఒక వాదం ఉంది. నేను ఇక్కడ నా కాన్సన్ట్రేషన్ అలా ఒక వాదం ఉంది. దాని పేరు మానవతావాదం. ఈ మానవతావాదాన్ని చెప్పింది ఎవరు అంటే అబ్రహం మాస్లో. ఇంతకు మానవతావాదం అనేది ఏం చెప్తుంది అంటే వ్యక్తి యొక్క అవసరాలను సంతృప్తి పరచడమే మానవతావాదం. వ్యక్తి అవసరాలను సంతృప్తి పరిచేదే మానవత. దట్ ఈజ్ సైకాలజీ అంటే ఎదుటి వ్యక్తి యొక్క సైకాలజీ అంటే ఏంది? నా మనసు ఉంది, నా మనసు సంతృప్తి చెందాలి. నా మనసు సంతృప్తి చెందాలంటే నా అవసరం ఫుల్ఫిల్ కావాలి. నా అవసరం ఫుల్ఫిల్ చేసినప్పుడు నాలో ఉన్నటువంటి శక్తి ఇంకా బయటకు వస్తుంది. పిల్లవానికి బోర్డు మంచిగా ఉండి ఎక్స్ప్లెనేషన్, ఇప్పుడు మీరు ఉన్నారు మెసేజ్ పెట్టారు, ఆ మెసేజ్ నేను చదివిన, ఎందుకు నేను క్లాస్ చెప్తున్నా, అసలు ఏం నడుస్తుందో చూద్దామని మెసేజ్ చూసిన. మీ అవసరం ఏముంది? పాఠ్యాంశం అనేది ఇంకా కొంచెం స్లో చేయండి సార్ అన్నారు. మీ అవసరం తగ్గట్టు నేను మారితే మీ మనసు సంతృప్తి చెందుతుంది. ఆ మనసు సంతృప్తి ఒక అవసరం. అది ఇలా అవసరాలను సంతృప్తి చెందించే వాదమే మానవతావాదం అని చెప్పింది అబ్రహం మాస్లో. సో ఎగ్జామ్లో బిట్ ఏమొస్తుందో దాన్ని మనం చేయాలి. సో హూ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ హ్యూమనిజం అంటాడు అబ్రహం మాస్లో. మళ్ళీ క్వశ్చన్స్ అడుగుతా, మీరు మెసేజ్లో టైప్ చేస్తూ ఉండండి. మూల్యాంకనం కూడా సక్సెస్ అయ్యేది లేని చూద్దాం. లాస్ట్కి అడుగుతా క్వశ్చన్స్ నేను. 1వది ఇప్పుడు ఇక్కడ అవసరాలు చూడండి. 1వది జైవిక అవసరం, ఆహారం, నీరు, నిద్ర, ఆకలి, లైంగిక ఉత్సుకత, ఇవన్నీ జైవిక అవసరాలు. రక్షణ అవసరాలు అంటే ఏమిటి? 2వది రక్షణ అవసరాలు అంటే ఏమిటి అంటే నా స్నేహితులు, నా బంధువులు, నా ఆర్థికం, నెక్స్ట్ వచ్చేసి నా ఇల్లు, నా జీవిత బీమా, ఇవన్నీ నన్ను రక్షించేవి కాబట్టి రక్షణ అవసరాలు. 3వది ప్రేమ వాత్సల్య అవసరాలు. ప్రేమ వాత్సల్య అవసరాలు అంటే ఇక్కడ వ్యక్తి మీద చూపించేటువంటి ఆత్మీయత, అఫెక్షను, వాళ్ళకిచ్చే బహుమతులు, పొగడ్తలు, వాళ్ళకిచ్చే చిరునవ్వు, వాళ్ళతో జీవించేటువంటి జీవనం, వాళ్ళతో కలిసి చేసే సహప్రయాణం, ఇదంతా ప్రేమ వాత్సల్య అవసరం. కట్ చేస్తే 4వది గుర్తింపు గౌరవ అవసరం. ఎదుటి వాళ్ళ యొక్క స్థితిని ఎగ్జామ్లో బిట్టిస్తాడు. ఒక వ్యక్తి తన పేరు ముందుగా డాక్టర్ అని పేరు పెట్టుకోవడం ఈ క్రింది ఏ అవసరాన్ని బలపరుస్తుంది అంటాడు? గుర్తింపు అవసరం, గౌరవ అవసరం. మరి ఏదో ఒక వ్యక్తి తన పేరు రాసుకుంటాడు, జ్ఞాన్పీఠ్ అవార్డు గ్రహీత అని రాసుకుంటాడు, ఇది ఏ అవసరం అంటాడు? ఇది గుర్తింపు అవసరం. ఒక వ్యక్తి తన పేరు రాసుకుంటాడు, కింద క్వాలిఫికేషన్స్ రాసుకుంటాడు, సరిపోకపోతే పేజీ తిప్పి చూడమని చెప్పేసి 100 క్వాలిఫికేషన్లు రాసుకుంటాడు, ఇది ఏ అవసరాన్ని తెలుపుతుంది అంటే గుర్తింపు గౌరవ అవసరం.
ఇవి ఏవీ లేనిది, ఇవన్నింటికి అతీతమైనటువంటిది, తన చేతనత్వ మానసిక చేతనత్వానికి సంబంధించింది. ఏ వృత్తిలో ఉన్న వ్యక్తి ఆ వృత్తికే అంకితభావం అయి బాలసుబ్రహ్మణ్యం ఉన్నాడు. అవార్డుల కొరకు పాటలు పాడే వ్యక్తి కాదు. అవార్డు ఇస్తే తీసుకోవచ్చు, కానీ పాటే జీవనం అనుకొని బ్రతికితే అది ఏ అవసరాన్ని తెలుపుతుంది అంటే ఆత్మ ప్రస్తావన అవసరాన్ని తెలుపుతుంది. ఇలాంటి అబ్రహం మాస్లోకి ఇద్దరు శిష్యులు ఉన్నారు. అందులో ఒక వ్యక్తి ఎవరు అంటే కార్ల్ రోజర్స్. రెండవ వ్యక్తి ఎవరు అంటే గోల్డ్ స్టీన్. ఈ రెండింటిని అయితే మీరు చూసుకోండి. ఎంతవరకు టాపిక్ నడుస్తుందో ఆ టాపిక్ మీద కమాండ్ వచ్చేటట్టు చూడండి. ఎట్లా తీసుకొని పోవాలి సబ్జెక్ట్ అనేది అది నాకు వదిలేయాలి. ఇప్పుడు ఇక్కడ అబ్రహం మాస్లోకు ఇద్దరు శిష్యులు ఉన్నారు. కార్ల్ రోజర్స్ అనే వ్యక్తి ఎవరు? వీళ్ళిద్దరు కూడా అంతా అమెరికా దేశస్తులే కాబట్టి ఎగ్జామ్లో అది బిట్టు రావచ్చు. మానవతావాదం ఏ దేశంలో ఆవిర్భవించింది అంటే నువ్వు భారత్ అని పెట్టేవు గిట, ఎందుకంటే భారత్ అనేది మానవతా దేశం అని. అసలు అట్లా సైకాలజీలో లేదు. మానవతావాదం ఏ దేశంలో ఆవిర్భవించింది అంటే వీళ్ళంతా అమెరికాకు సంబంధించిన వాళ్ళే కాబట్టి యుఎస్ఏ. సో ఇక్కడ ఒకటవది కార్ల్ రోజర్స్ అనేటువంటి ఈ పర్సన్ మరి ఏం చేసిండు సార్ అంటే సైకోథెరపిస్ట్ అంటే మానసిక చికిత్స నిపుడు. అంటే మనసుకు వచ్చేటువంటి సమస్యలను తొలగించి మనసును ఉత్తేజంగా చేసేదాన్ని సైకోథెరపీ అంటాం. ఆ సైకోథెరపిస్ట్ ఎవరంటే కార్ల్ రోజర్స్. రెండవది గోల్డ్ స్టీన్. ఇక్కడికి ఒక సబ్ టాపిక్ అయిపోయింది. యాక్చువల్గా నేను ఇది సైడ్ ట్రాక్ మీరు అడిగినందుకు మళ్ళీ నేను ఇది మెయిన్ ట్రాక్లోకి రావాల్సి వచ్చింది. ఇలా ఈ అవసరాలన్నీ కూడా మన అభ్యసనానికి కారణమవుతుంది. అసలు మన మెయిన్ టాపిక్ ఏంది? అభ్యసనం, లెర్నింగ్. అభ్యసనం కొనసాగడానికి అవసరం అనేది మొదటి సోపానం. అది ఒకటో అవసరమా రెండో అవసరమా అనే తర్వాత విషయం. మీరే ఊరు దేనికి చదువుతున్నారు అంటే డిఎస్సి జాబ్ రావాలి. జాబ్ రావడం అనేది ఏ అవసరం? అది ఒక రకంగా నీకు భద్రత అవసరం. మరొక రకంగా 10 మందిలో పేరు రావాలి, గుర్తింపు అవసరం. ఇది నువ్వు చదవడానికి కారణం అవుతుంది. కారణం అంటే అవసరం అనేది చదవడానికి నాంది అవుతుంది. సో సింపుల్గా ఒక స్టేట్మెంట్, అభ్యసనానికి నాంది ఏది? అసలు అభ్యసనాన్ని ఏది కొనసాగిస్తుంది అని క్వశ్చన్ నీకు వస్తే అందులో దాని క్వశ్చన్ ఆన్సర్ ఏంటంటే అవసరం ఏర్పడటం. క్వశ్చన్ చెప్తున్నా, నేను ఇక్కడ ఆన్సర్ ఇస్తున్నా. అభ్యసనానికి నాంది ఏంటంటే అవసరం ఏర్పడటం. రెండవ క్వశ్చన్ దాని మీదనే, అభ్యసనములో తొలి సోపానం ఏది అంటే అవసరం ఏర్పడడం. ఓకే తల్లి, ఇక్కడికి ఒక అంశం చర్చించిన ఏది. ఇప్పుడు మీరు ఆన్సర్స్ ఏంటి చూద్దాం. కొన్ని క్వశ్చన్స్ అడుగుతున్నాను. అభ్యసనానికి రాచబాట ఏది? అది ఒకటేసారి చెప్పిన నేను. ఇప్పుడు క్లాస్ నడుస్తా, అప్పుడు ఎంతమంది ఆన్సర్ చెప్తారో చూస్తా. అది నేను అడిగింది డిఫరెంట్ క్వశ్చన్. అభ్యసనానికి రాచబాట, వాట్ ఈజ్ ద రాయల్ పాత్వే ఆఫ్ లెర్నింగ్? చెప్పండి చూద్దాం ఎంతమంది ఆన్సర్ చేస్తారో. అభ్యసనానికి రాచబాట ఏది? అభ్యసనానికి రాచబాట ఏది? ఆన్సర్ చూస్తలేవు మీ నుంచి. నీడ్ అని ఒకరు పెట్టారు, ప్రేరణ అని ఒకరు పెట్టారు. నీడ్, అవసరం పెట్టాలి, ఆన్సర్ సెట్ చేయాలి తొందర. ప్రేరణ, నీడ్, అవసరం, ప్రేరణ. ఓకే, ఇప్పుడు ఇక్కడ నేను ఒక రెండు వచ్చినాయి. ఇక్కడ మీరే ఇచ్చారు ఆప్షన్స్. మంచిగా అనిపిస్తుంది, ఎమ్మటే ఆన్సర్ వస్తుంది కాబట్టి లైవ్ ప్రోగ్రామ్ నాకు చాలా మంచిగా అనిపిస్తుంది. ఇక్కడ అవసరం, ప్రేరణ రెండు ఇచ్చారు. ఇక ఇందులో నేను ఆపేయి దుకాణం, నేను చెప్తా ఇందులో ఏందని. అవసరం, ప్రేరణ, ఈ రెండిట్లో ఆన్సర్ ఏది అంటే అభ్యసనానికి. నేను అడిగిన క్వశ్చన్ చూడండి మీరు. అభ్యసనానికి ఇప్పటిదాకా నేను చెప్తూ లాస్ట్కు ఆపిన క్వశ్చన్ ఏమో అభ్యసనానికి నాంది. నేను అడిగిన క్వశ్చన్ ఏమో అభ్యసనానికి రాచబాట. వాట్ ఈజ్ ద ఇనిషియల్ కీ టు ద లెర్నింగ్? ఏది ఫస్ట్ స్టార్టింగ్ బటన్ ఏది అంటేనేమో ఆన్సర్ అవసరం. వాట్ ఈజ్ ద రాయల్ పాత్వే ఆఫ్ లెర్నింగ్ అంటేనేమో ఆన్సర్ మోటివేషన్. సో ఆన్సర్ ప్రేరణ అని పెట్టిన వాళ్ళందరిది కరెక్ట్. సో అభ్యసనానికి రాచబాట అంటే అర్థం ఏంటంటే ఇప్పుడు మీరు ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఊరికనే ఇటువంటి ట్యాబ్ ఒకటి, ఇది నా క్లాసే,
ఇలా చూసి చదువుతున్నా అనుకునేవు. నా క్లాసే మీరు పెట్టే మెసేజ్లు చదువుతున్నా. మరి ఈ విధంగా ఒక ట్యాబ్ పెట్టుకొని ఊరికే ఎట్టికి ఇట్లా కూర్చొని ఏదో చదువుతున్నావా అంటే లేదు, చదవాలి, ఆసక్తిగా చదవాలి, ఎట్లనైనా సక్సెస్ రావాలి నా. కానీ నిన్ను నువ్వు అనుకుంటున్నావు చూసినావా, ఆ అనుకునేదే మోటివేషన్. లేదు మా అన్నయ్యకు జాబ్ వచ్చింది, నాకు రాకపోతే ఇజ్జత్ పోతుంది, నేను ఎట్లనైనా సీరియస్గా ప్రిపేర్ కావాలని మీ అన్నను నువ్వు రోల్ మోడల్గా ఎంచుకున్నావు, మీ అన్న నీకు ప్రేరణ అయ్యిండు, అది బాహ్య ప్రేరణ. అది బాహ్య ప్రేరణ. నువ్వు చదవాలనుకుంటున్నావు, అంతర్గత ప్రేరణ. ఎట్టి పరిస్థితుల్లో స్టేట్ ఫస్ట్ రావాలనుకుంటున్నావు, సాధన ప్రేరణ. ప్రేరణలు 3 రకాలు. నేను మాట్లాడిన ప్రతిదీ క్వశ్చన్ అడుగుతా తల్లి. బాహ్య ప్రేరణ, అంతర్గత ప్రేరణ ఇంట్రిన్సిక్ మోటివేషన్, మూడవది సాధన ప్రేరణ అచీవ్మెంట్ మోటివేషన్. సో ఇక్కడ మోటివేషన్ ఈజ్ 3 టైప్స్. నెంబర్ 1 ఈజ్ extrinsic motivation, number 2 is intrinsic motivation, number 3 is achievement motivation. Motivations are 3 types. Number 1 is extrinsic motivation, అంటే బయట ఉన్న అంశాన్ని తీసుకొని ప్రేరణ పొందడం. ఎన్నోసార్లు డిఎస్సిలో బిట్ వచ్చింది, ఎప్పుడు కన్ఫ్యూజ్ అయితేనే ఉంటారు జనాలు. అబ్దుల్ కలాం మాటలను విని జీవితంలో ఎదగాలని అనుకొని ఆ రోజు లైబ్రరీకి వెళ్ళి చదివాడు. అయినా ఇది ఏ ప్రేరణ అంటాడు. ఇప్పుడు ఇక్కడ 2 పదాలు వచ్చినాయి. ఎగ్జామ్లో సక్సెస్ కావడం చూడ ఎట్లుండాలనో, అబ్దుల్ కలాం స్పీచ్ విని లేదా పుస్తకం చదివి, అబ్దుల్ కలాం స్పీచ్ విని జీవితంలో గొప్పవాడు కావాలని లైబ్రరీకి వెళ్ళి విస్తృతంగా చదివాడు. ఇది ఏ ప్రేరణ అంటాడు. ఇక్కడ ఏమైంది మీకు అంటే, జీవితంలో గొప్పవాడు అనే పదాన్ని కొంతమంది తీసుకుంటారు. ఇందులోకి కొంతమంది చదివే స్టైల్ అది. ఒక్కరోజే గొప్పవాడు అవుతాడా? అబ్దుల్ కలాం స్పీచ్ ఇచ్చిన వాళ్ళందరూ గొప్పవాళ్ళు అవుతారా? అబ్దుల్ కలాం గొప్పవాడు. అబ్దుల్ కలాం గొప్పవాడు కావడానికి కారణం ఏంటంటే నిరంతర శ్రమ ఏందనేది ఆయన అంతర్గత ప్రేరణ, అది ఆయన ఎక్స్పీరియన్స్. అతని మాటలు నువ్వు విన్నావు కాబట్టి, ఎదుటి వ్యక్తి మాటలు నీ మీద ప్రభావం చూపించినాయి కాబట్టి అది ఏ ప్రేరణ అవుతుంది అంటే బాహ్య ప్రేరణ. ఇక్కడ ఎవరో సాధన ప్రేరణ అని పెట్టారు. ఇన్నర్ మోటివేషన్ కాదు, ఇంట్రిన్సిక్ మోటివేషన్ అనాలి ఇంగ్లీష్లో. ఇప్పుడు ఇక్కడ అబ్దుల్ కలాం మాటలు, మళ్ళీ ఒకసారి క్వశ్చన్ చూసుకోండి. అబ్దుల్ కలాం మాటలు విని జీవితంలో గొప్పవాడు కావాలనుకున్నాడు. ఇలా ఒక ఆన్సర్ ఏమొచ్చిందంటే సాధన ప్రేరణ అని పెట్టారు, అచీవ్మెంట్ మోటివేషన్ అని పెడుతున్నారు. గొప్పవాడు కావాలని ప్రతి వ్యక్తి అనుకుంటాడు, అనుకున్నదల్లా సాధన ప్రేరణ కాదు. ఫర్ ఎగ్జాంపుల్, క్రికెట్ మ్యాచ్ ఆడిన ప్రతి ఆటగాడు ఓడిపోవాలని ఆడాడు కదా, ఈరోజు 200 రన్స్ చేయాలని పోతాడు. పోయిన ప్రతి ఒక్కరిది ప్రేరణ కాదు. అక్కడ దానికి తగినట్టు కష్టపడి 1 డే సిరీస్లో ఒక సింగిల్ మ్యాచ్లోనే 200 పరుగులు కొట్టిన రోహిత్ శర్మది ఏ ప్రేరణ అంటాడు. వాడు సాధించి చూయించకుండా నేను గొప్పని అయిదామనుకున్నా, నేను కూడా అంటాను నాదేం పోయింది, అమెరికా ప్రెసిడెంట్ కావాలనుకుంటున్నాను ఇప్పుడు అంటా. ఇక్కడ కూర్చొని ఈ లైట్ల కింద అవుతానా? కాదు కదా. కాబట్టి గొప్పవాడవుతాడు అని కాదు. ఎవరి మాటలు విన్నాడు? అబ్దుల్ కలాం ఎవరు? ఇప్పుడు ఇది నువ్వైతే ఈ బయట ఉన్న వ్యక్తి అబ్దుల్ కలాం మాటలు నీ మీద ప్రభావం చూపించినాయి కాబట్టి దిస్ ఈజ్ ఎక్స్ట్రిన్సిక్ మోటివేషన్, బాహ్య ప్రేరణ. ఇప్పుడు ఇలా ఒకవేళ తప్పు పెట్టిరు అనుకోండి మీరు ఆన్సర్, తప్పు పెట్టినా కదా నువ్వేం ఫీల్ కావాల్సిన అవసరం లేదు, తప్పు పెట్టాను. క్వశ్చన్ వచ్చినప్పుడు ఆన్సర్ ఎట్లా చేయగలగాలి అనేది రూట్ దొరికించుకోను. రేపు ఎగ్జామ్లో వివేకానందుని సూక్తులు విన్నటువంటి ఒక పిల్లవాడు ఆ రోజు నుంచి నైతిక విలువలు పాటించాలని నిర్ణయించుకున్నాడు. అయినా ఇది ఏ ప్రేరణ అంటాడు? వివేకానంద సూక్తులు, బాహ్య ప్రేరణ. తల్లిదండ్రులు ప్రోత్సహించినందుకు లేదా తల్లిదండ్రులు మందలించినందుకు ఇంటర్ బాగా చదవాలని పిల్లవాడు అనుకుంటే ఇక్కడ తల్లిదండ్రులు బాహ్య ప్రేరణ. తన సొంత సోదరి మెడిసిన్ ర్యాంక్ కొట్టినందుకు తాను కూడా సాధించాలనుకుంటే ఏ ప్రేరణ అంటాడు? బాహ్య ప్రేరణ. పరుగుల రాణి అయినటువంటి పిటి ఉష భారత్ తరపున ఒక మహిళలను అంత తొందరగా సమాజంలోకి పంపరు, అటువంటిది ఆటలలోకి పంపారు. ఆటలలో ఒలింపిక్లో పథకం తీసుకొచ్చినటువంటి పిటి ఉషాను చూసి ఇంకొక వ్యక్తి తాను కూడా ఆడాలని ముందుకు వస్తే ఇది ఏ ప్రేరణ? బాహ్య ప్రేరణ. ఉపాధ్యాయుడిని చూసినటువంటి పిల్లవాడు తాను కూడా ఉపాధ్యాయునంత గొప్పవాని మారాలని వాడు అనుకుంటే అది ఏ ప్రేరణ? బాహ్య ప్రేరణ. ఎన్ని ఉదాహరణలు చెప్పాలి మీకు ఇట్లా నేను. కాబట్టి వ్యాయామం జిమ్లోకి వెళ్తాడు ఆయన, కొత్తగా ఏం పని లేదు, ఓ 500 రూపాయలు ఇచ్చి పొద్దుగాల జిమ్లోకి వెళ్తాడు.
అక్కడ జిమ్లో ఎక్సర్సైజ్ చేస్తున్న ఒక వ్యక్తిని చూస్తాడు, ఈయన ఇట్లా ఆయన ఏమో కండలు పెట్టుకొని ఉంటాడు. చూసి నేను ఎట్లనైనా ఆ కండలు ఉన్న వ్యక్తి లెక్క కావాలనుకుంటే అతన్ని చూసి నువ్వు అనుకుంటే బాహ్య ప్రేరణ. అంత కష్టపడి నువ్వు సాధన చేస్తే అప్పుడు సాధన ప్రేరణ. అత్యంత బలహీన శరీరం కలిగినటువంటి కోడి రామ్మూర్తి అనేటువంటి ఒక వ్యక్తి ఇంట్లో నుంచి తప్పించుకొని పారిపోయి మల్లయోధునిగా మారి భారత్కు పథకం తెచ్చిపెట్టినటువంటి కుస్తీ క్రీడాకారుడు, కుస్తీ చేస్తారు కదా, కుస్తీ క్రీడాకారుడు ఈ క్రింది ఏ ప్రేరణ కలిగి ఉన్నాడు అంటే సాధన ప్రేరణ. ఎస్, అట్లా ఉంటుంది. చదువుతున్నటువంటి ఆన్లైన్లో లైవ్ స్ట్రీమ్ వింటున్నటువంటి మీరు డిఎస్సి ఆన్సర్ పెట్టండి నాకు. లైవ్ స్ట్రీమ్లో నా పాఠాలు మధుబాబు, నా పేరు మధుబాబు క్లాసులు వింటున్నటువంటి విద్యార్థి డిఎస్సిలో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించాలని కోరుకుంటే అది ఏ ప్రేరణ? ఆన్సర్ రావాలి. నా మాటలకు ప్రేరేపితులయ్యి నేను మెసేజ్లు చూస్తున్నా, నేను మధుబాబు సార్ మాటలు విని డిఎస్సి డిస్ట్రిక్ట్ ఫస్ట్ ర్యాంక్ సాధించాలని మీరు అనుకుంటే ఏ ప్రేరణ? నేను పక్కకు చెప్తూనే ఉన్నా మల్ల సాధన ప్రేరణ అని మాట్లాడుతున్నారు. మిమ్మల్ని ఏమనాలి నేను? అబ్దుల్ కలాము, వివేకానందుడు, పిటి ఉషా, అరే సాధన ప్రేరణ కాదా బాబు? ఒరే కథ బాహ్య ప్రేరణ. మెసేజ్ మొత్తం సాధన ప్రేరణనే వస్తుంది. నా మాటలు మని మాటలు పట్టుకుంటే అన్నీ బాహ్య ప్రేరణ. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ అడుగుతా, దానికి ఆన్సర్ చెప్పండి. మీరే డిఎస్సి సాధించాలనుకుంటారు, ఏ ప్రేరణ? ఆన్సర్ చేయండి. డిఎస్సి ఎట్టి పరిస్థితుల్లో సాధించాలనుకుంటున్నారు మీరు. నా మాటలతో పని లేదు, మీరే అనుకుంటున్నారు. మళ్ళీ బాహ్య ప్రేరణ అంటున్నారు. ఇది కొంచెం లేట్ ఉన్నట్టుంది నా మాటలకు మీరు పెట్టే మెసేజ్లకు. ఎస్ 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 అంతర్గత. వెరీ గుడ్. మీ అంతటే మీరే సాధించాలనుకుంటే అంతర్గత ప్రేరణ. ఇప్పుడు రెండు వచ్చినాయి. నా మాటలని సాధించాలనుకుంటే బాహ్య ప్రేరణ, మీ అంతటా మీరు సాధించాలనుకుంటే అంతర్గత ప్రేరణ. ఇదివరకు మన రామయ్య కోచింగ్ సెంటర్ నుంచి చదివి ఆయన నవ్వులు పెట్టండి, ఇలా పెట్టవచ్చు. నవ్వులు జోక్ ఎంజాయ్ చేస్తే కూడా మెసేజ్ చేయండి, అది చూస్తే నాకు కూడా మళ్ళీ ఇంకో జోక్ చెప్పబోలేదు. మరి ఇక్కడ నా క్వశ్చన్ ఏంది, నెక్స్ట్ క్వశ్చన్ అంటే, గతంలో రామయ్య కోచింగ్ సెంటర్లో చదివిన మహేష్ అనే పిల్లవాడు స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించాడు. అంజలి మన కోచింగ్ సెంటర్లో చదివి స్టేట్ టెట్ ఫస్ట్ ర్యాంక్ సాధించారు. వాళ్ళిద్దరిది ప్రేరణ. వెరీ గుడ్. సాధన ప్రేరణ. ఇప్పుడు దీన్ని బట్టి అర్థమైంది కదా, ఏదో ఒక సక్సెస్ను సాధించినప్పుడు మనిషిలో చూపించేటువంటిది ఏంటిదంటే సాధన ప్రేరణ. ఇలా ఒక ఆయన స్పీడ్గా ఆన్సర్ చేయాలని బీపీ అని రాసిండు, బాహ్య ప్రేరణ అన్నట్టు. అది కూడా నేను అర్థం చేసుకోవాలి. నువ్వు పంపిన మెసేజ్ చూసి అర్థం చేసుకునేది వదిలిపెడితే నాకు బీపీ వస్తట్టుంది బాబు. ఇక్కడ బాహ్య ప్రేరణ అని రాసే ఓపిక కూడా లేదా అనే బీపీ అని పెట్టినాం. మరి ఈ విధంగా మనకి ఇక్కడ ఓకే వాసిరెడ్డి కృష్ణారావు, వెరీ గుడ్. ఎస్, ఓకే సాధన. ఇక్కడ ఈ భానువతి నరేష్ వీడు ఒకటే నవ్వుడే పెడుతుండు, వీడు ఏం పెడతాడు ఆన్సర్. మరి ఇక్కడ ఆన్సర్ ఏమిటంటే సాధన ప్రేరణ. ఇప్పుడు మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటున్నా, బాహ్య ప్రేరణకు, అంతర్గత ప్రేరణకు, సాధన ప్రేరణకు. మళ్ళీ ఒక క్వశ్చన్, నిరక్షరాస్యులైనటువంటి తల్లిదండ్రుల, చూద్దాం దీనికి ఎంతమంది ఆన్సర్ చేస్తారు. ఇంకా నేను క్వశ్చనే అడగలే, ఆన్సర్ పెడుతున్నాడు. ఇక్కడ నిరక్షరాస్యులైనటువంటి తల్లిదండ్రుల శ్రమను గమనించిన ఒక పిల్లవాడు ఎలాగైనా తాను ఉద్యోగం పొంది తన తల్లిదండ్రుల కష్టాలను తీర్చాలనుకుంటుండు. ఏ ప్రేరణ? ఆన్సర్ వేయాలి. నిరుద్యోగులైన, అక్షరాస్యత లేని, నేనేం క్వశ్చన్ అడిగినప్పుడు ఇక్కడ అక్షరాస్యత లేని నిరక్షరాస్యులైనటువంటి తల్లిదండ్రుల కష్టాన్ని నిరంతరం గమనించినటువంటి పిల్లవాడు ఎలాగైనా ఉద్యోగం సాధించి తన తల్లిదండ్రుల కష్టాలను తీర్చాలనుకుంటుండే. ఏ ప్రేరణ? వెరీ గుడ్, వెరీ గుడ్. మెజారిటీ ఆన్సర్ చేసిరండి. అంతర్గత ప్రేరణ. నెక్స్ట్ క్వశ్చన్ అడుగుతున్నా, దీనికి ఆన్సర్ చేయండి. నిరక్షరాస్యులైనటువంటి తల్లిదండ్రులు, నువ్వు చదవకపోతే నీ జీవితం కూడా మాలాగానే అవుతుంది, కాబట్టి కష్టపడి చదువురా బాబు అని చెప్పి
మందలించినందుకు పిల్లవాడు చదవాలని నిర్ణయించుకోండు. నిరక్షరాస్యులైన తల్లిదండ్రులు పిల్లవాడిని చదవకపోతే నాలాగానే మీరు తయారవుతారని మందలించాడు. అప్పుడు పిల్లవాడు చదివిండు. ఏ ప్రేరణ? వెరీ గుడ్, వెరీ గుడ్. ఎక్స్ట్రిన్సిక్ మోటివేషన్, వెరీ గుడ్. ఎక్స్ట్రిన్సిక్, బాహ్య ప్రేరణ, వెరీ నైస్. అసలు నన్ను అడిగితే లాంగ్వేజ్ తోటి అవసరమే లేదు, నీకు ఆ కాన్సెప్ట్ అర్థమైతే సరిపోతుంది. బాహ్య ప్రేరణ రెండు అర్థమైంది. ఇప్పుడు మూడవది, సూత్రధారులు అనే సినిమాలో ఇక బంద్ చేయరా మెసేజ్ బంద్. మళ్ళీ నెక్స్ట్ క్వశ్చన్కి ఆన్సర్ చేద్దరు. మీరు పెట్టేది పాత క్వశ్చన్కి ఆన్సర్ తెలుస్తలేదు, కొత్త క్వశ్చన్కా తెలుస్తలేదు. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ స్టార్ట్ చేస్తున్నా. నెక్స్ట్ క్వశ్చన్ వాసిరెడ్డి కృష్ణారావు. క్లాస్ బాగుంది సార్, థ్యాంక్ యూ. ఇంకేముంది, ఇంకా ముందు ఉంది ఇన్ ఫ్రంట్ ఆఫ్ క్రొకడైల్స్ ఫెస్టివల్. నెక్స్ట్ క్వశ్చన్ ఒక సూత్రధారులు, ఈ సినిమా మీరు చూసే ఉంటారు, విశ్వనాథ్ డైరెక్టర్. సూత్రధారులు అనేటువంటి సినిమాలో తల్లిదండ్రులు సన్నాయి, బ్యాండ్ మేళం, సన్నాయి, గంగిగోలు ఉంటాయి కదా, గంగెడ్లు, వాటి ముందు సన్నాయిలు వాయించుకుంటూ పోతారు. అలాంటి వాళ్ళను తల్లిదండ్రుల కష్టాలను తీర్చడానికి భానుచందర్ కష్టపడి కలెక్టర్ అయ్యి అదే జిల్లాకు వచ్చి తన సొంత గ్రామములో కష్టాలు పడుతున్నటువంటి రైతుల కబ్జా భూములన్ని సమస్యలను తీర్చి వాళ్ళ యొక్క జీవితాన్ని బాగు చేసిండు భానుచందర్. మళ్ళీ రిపీట్ చేస్తుంది, ఇంత పెద్దగా ఉంది. సూత్రధారులు సినిమాలో భానుచందర్ గంగిగోవులు అమ్మే సన్నాయి, గంగేట్లు ఉంటారు కదా, గంగేట్ల అబ్బాయి కష్టపడి కలెక్టర్ అయ్యి తిరిగి తన సొంత గ్రామానికి వచ్చి అక్కడ ఉన్నటువంటి మామూలు కూలీ వాళ్ళ యొక్క జీవితాలను బాగు చేశాడు. ఏ ప్రేరణ? వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. ఎస్, నాకు మస్తు అనిపిస్తుంది ఈ క్లాసు లైవ్లో. ఎందుకంటే ఇట్లా చదువుతుంటుంటే మీకు ఎంత అర్థమైందో నాకు తెలుస్తుంది. ఇప్పుడు ఈ లైవ్ క్లాసులు అనేది వేస్ట్ అనుకున్నా నేను వాస్తవానికి. ఇప్పుడు నాకు మొదటిసారి కిక్ వచ్చింది. ఎందుకంటే ఆన్లైన్లో ఎవడు బయటపడక, ఆఫ్లైన్లో బయటపడాడు. నేనే అడిగి నేనే జవాబు చెప్పుకోవాలి బోర్డు మీద. ఈ లైవ్లో మీ అంతర్గత స్థితి బయటకు వస్తుంది. ఆన్సర్ సాధన ప్రేరణ. వెరీ గుడ్, సాధన ప్రేరణ. ఓకే, వెరీ నైస్. ఇందులో వివేక్ అంటే ఆయన మెసేజ్ పెట్టండి, బాగా అర్థమయ్యింది. దానికంటే దాని తర్వాత పదం ఉంది చూసినావు, ఐ లవ్ దట్. ఏంటది? భయం పోయింది. ఇది నాకు కావాలి. భయం పోవాలి. ఎప్పుడు భయం పోయేటట్టు చేస్తాడో వాడే లెక్చరరు. ఎప్పుడు భయం పోగొట్టుకుంటావో అప్పుడు నెక్స్ట్ విజయం నీ వెంట ఉంటుంది. ఇది ఫస్ట్ క్లాస్ మనది. ఎప్పుడు భయం పోతుందో ఆ నెక్స్ట్ మినిట్ నీ సక్సెస్ నీ వెంట ఉంటుంది. ఫస్ట్ డేనే సూపర్ క్లాస్ పడ్డది. ప్రేరణ గురించి పడ్డది. ప్రేరణ ప్రత్యేక లక్ష్యాల వైపు. నా పేరు మధుబాబు, పంతులు మధుబాబు. ఓకేనా? అనీస్, మహమ్మద్ అనీస్. మై నేమ్ ఈజ్ మధుబాబు, పంతులు మధుబాబు. నా పేరు ఏమని చెప్తారు రేపటి నుంచి? నా పేరు వస్తలేనట్టుంది. ఓకే, ఇప్పుడు దీన్ని కూడా ఆన్సర్ లెక్క మధుబాబు సార్ అవసరం లేదు. ఇక మీకు మెసేజ్ చదివే ఇది నాకు పాఠం చెప్పినట్టు లేదు, వాట్సాప్ తోటి ఆడుకున్నట్టుగానే ఉంది. ఇప్పుడు ఇక్కడ నెక్స్ట్ కాన్సెప్ట్ ఏమంటే, ఈ యొక్క ప్రత్యేక లక్ష్యాల వైపు వ్యక్తిని ప్రోత్సహించేదానినే ప్రేరణ అంటారని నిర్వచించిన వ్యక్తి పేరు బెర్నార్డ్. ప్రత్యేక లక్ష్యాల వైపు వ్యక్తిని పురికొల్పేది అంటే అర్థమైంది, నువ్వు చేసే పనులన్నీ వదిలిపెట్టి ఎన్ని మార్క్స్ సార్ ఈ చాప్టర్ అని ఒక ఆయన పెట్టాడు. మీకు 5 చాప్టర్స్ ఉంటాయి. 5 చాప్టర్, ఈచ్ చాప్టర్ నుంచి 2 క్వశ్చన్స్ ఉంటాయి. 2 మార్క్స్ ఉంటాయి అంటే 4 క్వశ్చన్స్ వస్తాయి. 4 క్వశ్చన్స్ 2 మార్క్స్ వెయిట్, 10 మార్కులు ఉంటే ఇది అది ఉంటుంది. ఓకే, ప్రత్యేక లక్ష్యాల వైపు వ్యక్తిని అంటే వెన్ ఎవర్ యూ హ్యావ్ ద స్పెసిఫిక్ ఆబ్జెక్టివ్స్ టు రీచ్ యువర్ గోల్ ఈజ్ కాల్డ్ నథింగ్ బట్ మోటివేషన్. డెఫినేషన్ గివెన్ బై బెర్నార్డ్. అంటే ఏ లక్ష్యం లేకుండా ఉండేవాళ్ళు. ఇప్పుడు మనందరికీ డిఎస్సి సాధించాలనే లక్ష్యం ఉంది. గ్రూప్స్ ప్రిపేర్ అయ్యే వ్యక్తిని డిఎస్సి పుస్తకాలు వేసి చదవంటే చదవడు. ఆయన లక్ష్యం డిఎస్సి, అదే ప్రత్యేక లక్ష్యం. దట్ స్పెసిఫిక్ ఆబ్జెక్టివ్ ఈజ్ కాల్డ్ మోటివేషన్. డెఫినేషన్ ఇచ్చింది ఎవరు అంటే బెర్నార్డ్. డెసికో అనే వ్యక్తి ఉన్నాడు. ఇతను ఒక నిర్వచనం ఇస్తున్నాడు. కృత్య నిర్వహణలో వ్యక్తి చూపించే ఉత్సాహమే ప్రేరణ. ఫర్ ఎగ్జాంపుల్, ఫస్ట్ మన క్లాస్ స్టార్ట్ అయింది ఒక రకంగా, ఇప్పుడు ఒక రకంగా వచ్చేది. ఏమొచ్చింది? ఉత్సాహం వచ్చేది.
అంటే ఇంకా కొద్దిసేపు ఉంటే బాగుండరా క్లాస్ అని నీకు ఉంది, బాగానే ఉంటుంది, నీకు ఉంటుంది, కానీ నాకు టైం అవుతుంది, నేను ఇంటికి పోవాలి, 8:30 అవుతుంది. సో ఇప్పుడు ఉత్సాహం వచ్చిన టైంకి పాఠం అయిపోయి. కృత్య నిర్వహణలో వ్యక్తి చూపించే ఉత్సాహమే ప్రేరణ అన్నది డెసికో అంటే ఇక్కడ నీకు వచ్చేటువంటి ఎంకరేజ్మెంట్, ఫీల్, సాధించాలి, ఇంకా బాగా చదవాలని నువ్వు చూపించే కృత్య నిర్వహణలో చూపించే ఉత్సాహమే ప్రేరణ అని చెప్పింది ఎవరు అంటే డెసికో అనేవాళ్ళు డెఫినేషన్ ఇచ్చారు. ఇక్కడ మనకు ప్రేరణ మీద ఒక టాపిక్ నడిచింది. ఇంతకుముందు నడిచినటువంటి వాటిని క్వశ్చన్స్ అడుగుతున్న అవసరాలు ఎన్ని రకాలు, ఆన్సర్ పడాలి. అవసరాలు ఎన్ని రకాలు? వీణ 3, అశోక్ 5, 3 అవసరాల పేరేందే? సుభాష్, దిమాలి సుభాష్, ఏంది ఇది? మెసేజా పేరా? అవసరాలు ఎన్ని? 5. ఓకే, దీనికి టైం వేస్ట్ చేయాల్సిన అవసరం లేదు. 3వ అవసరం ఏంది? లేట్ చేయదు, టకినే చెప్పాలి. 3వ అవసరం ఏంది? అట్లా అడుగుతాడు ఎగ్జామ్లో. అక్కడ పోయి లెక్క పెట్టుకుంటే కూర్చుంటే కుదరదు. 3వ అవసరం ఏంది? ఒక లవ్ అని పెడుతురు. లవ్ ఒకటే కాదు, ఎవరైనా చూసే తిట్టగాల. లవ్ అండ్ అఫెక్షన్ నీడ్స్, అట్లా పెట్టండి. అది పెడితే పాఠం చెప్తురా ఏందన్నట్టుంది. అది లవ్ అండ్ అఫెక్షన్ నీడ్స్, ప్రేమ వాత్సల్య అవసరాలు. ఓకే, నెక్స్ట్ పేరు ముందు డాక్టరేట్ తగిలించుకోవడం ఏ అవసరం? పేరు ముందు డాక్టరేట్ తగిలించుకోవడం ఏ అవసరం? వెరీ గుడ్. సెల్ఫ్ ఎస్టీమ్, గుర్తింపు అవసరం. పేరు చివర కులం పేరు తగిలించుకోవడమే అవసరం. పేరు చివర కులం పేరు తగిలించుకోవడమే అవసరం. ఎస్, ఇది కూడా గుర్తింపు అవసరం. నెక్స్ట్, ఒక పొలిటికల్ లీడర్ తన వాహనం వెనుక ఎమ్మెల్యే, ఎంపీ లేదా వార్డు మెంబర్ అని రాసుకోవడం ఏ అవసరం? ఒక పొలిటికల్ లీడర్ తన కారు ముందు కానీ వెనక కానీ ఎమ్మెల్యే, ఎంపీ లేదా వార్డు మెంబర్ అని రాసుకోవడం ఏ అవసరం? వెరీ గుడ్, గుర్తింపు అవసరం. అంటే మీకు క్లారిటీ పెరగడం కొరకు నేను ఆ పని చేస్తున్నాను. అన్ని అవసరాలలోకెల్లా అతి కీలకమైన అవసరం, విచ్ నీడ్ ఈజ్ కాల్డ్ ద ఫండమెంటల్ నీడ్. ఏది మౌలిక అవసరం, ఏది కీలకమైన అవసరం? వెరీ గుడ్. ఓకే, ఆన్సర్ జైవిక లేదా బయలాజికల్ లేదా 1వ అవసరం. ఇవన్నీ క్లియర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ అడిగితే ఎంతమంది చెప్తారో చూస్తా. ఈ క్రింది వానిలో మానసిక అవసరం మంచిగా వినండి. ఈ క్రింది వానిలో మానసిక అవసరం ఎన్నవ స్టెప్లో ఉంటుంది? మెంటల్ నీడ్ ఈజ్ ఇన్ విచ్ స్టెప్? మానసిక అవసరం ఏ సోపానంలో ఉంటుంది? 1 1వ, 2 2వ, 3 2 నుంచి 5 వరకు, 4 ఏది కాదు. 1 1వ, 2 2వ, 3 2 నుంచి 5 వరకు. మీరు 5 అంటున్నాను, నేను ఒక ఆప్షన్స్ పెట్టాలి. మీరు 5 ఏంది? 5 ఆప్షన్స్ పెట్టండి. 1 1వ అంటే శారీరక, 2 నుంచి 5వ, 3 కేవలం 3వ అవసరం అంటే ప్రేమ అవసరం, 4 ఏది కాదు. సో ఆన్సర్ 2 నుంచి 5 వరకు. ఎందుకంటే 1వది శారీరక, 2వది మానసిక అని నేను చెప్పలే, మీకు మీరే నిర్ణయించుకుంటున్నారు. 2వది రక్షణ, 3వది గుర్తింపు, 3వది ప్రేమ, 4వది గుర్తింపు,
ఐదవది ఆత్మ ప్రస్తావన అని నేను చెప్పిన కదా. ఒకటవది శారీరక అయినప్పుడు మిగిలినవన్నీ ఏ అవసరాలు అవుతాయండి? మానసిక అవసరాలు అవుతాయి. కాబట్టి 2 నుంచి 5 వరకు ఉన్నాయి అన్నీ కూడా మానసిక అవసరాలే. శారీరక అవసరాలు అనేది కేవలం పీఠభూమి స్థాయిలోనే ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వానిలో ఉన్నత స్థాయి అవసరం ఏది? ఉన్నత స్థాయి అవసరం ఏది? క్వశ్చన్, ఈ క్రింది వానిలో ఉన్నత స్థాయి అవసరం ఏది? 1 ఆత్మ ప్రస్తావన అంటే ఐదవది. 2 గుర్తింపు మరియు ఆత్మ ప్రస్తావన. 3 రక్షణ మరియు ఆత్మ ప్రస్తావన. 4 రక్షణ మరియు శారీరక. నా పాయింట్ మీరు క్యాచ్ చేయాలి. ఈ క్రింది వానిలో ఉన్నత స్థాయి అవసరం ఏది? ఉన్నత స్థాయి అవసరం ఏది? 1 ఆత్మ ప్రస్తావన. 2 ఏంటిది? 2 గుర్తింపు మరియు ఆత్మ ప్రస్తావన. నేను ఇచ్చిందే వేటు, గుర్తింపు మరియు ఆత్మ ప్రస్తావన. 3 రక్షణ మరియు ఆత్మ ప్రస్తావన. రక్షణ మరియు ఆత్మ ప్రస్తావన. 4 ఏది కాదు. ఇక్కడ చాలామంది కన్ఫ్యూజన్లో కొంచెం పడుతున్నారు, కొంతమంది కరెక్ట్ ఆన్సర్ ఇస్తున్నారు. ఈ క్రింది వానిలో ఉన్నత స్థాయి అవసరం ఏది అంటే ఉన్నత స్థాయి అవసరం అని ఈ 3ంటిని పిలుస్తారు. నిమ్న స్థాయి ఇప్పటిదాకానే చెప్పిన నేను, లోయర్ ఆర్డర్ నీడ్స్ ఏవి అంటే రక్షణ శారీరక. హైయర్ ఆర్డర్ నీడ్స్ ఏవి అంటే ప్రేమ గుర్తింపు ఆత్మ ప్రస్తావన. సో ఇక్కడ ప్రేమ గురించి నేను ఇయ్యలేదు. ఆప్షన్లో ఉన్నత స్థాయి అవసరం ఏది అన్నప్పుడు గుర్తింపు వస్తుంది, ఆత్మ ప్రస్తావన కూడా వస్తుంది. ఎందుకు ఈ క్వశ్చన్ ఇచ్చిన ఆన్సర్ తప్పు పెడితే ఫీల్ కావాల్సిన అవసరం లేదు. నేను చెప్తున్నా ఎట్లా అడుగుతాడని తెలపడం కొరకు మీకు ఇస్తున్నా. ఎందుకంటే ఇప్పుడు ఇంతసేపు చదువుతున్నాం, 1 అవర్ అవుతుంది. 1 అవర్ మనం హైరార్కీ నీడ్స్ మీద చదువుతున్నాం. నెంబర్ ఆఫ్ టైమ్స్ బిట్ వచ్చింది, దాదాపు ప్రతి టెట్ డిఎస్ఎల్ అది బిట్ అవుతుంది. ఇన్నిసార్లు వస్తుందంటే దాని వెనక ఏదో మతలబు ఉంది కదా. సో అది వస్తుంది. వచ్చిన ప్రతిసారి ఎంతో కొంతమంది తెలిసి కూడా తప్పు చేస్తున్నాం. మాకు వచ్చు కదా అని అనుకుంటారు, అక్కడ ఏం లేదనుకుంటారు. కానీ ఎన్ని క్వశ్చన్స్ అడిగినా నేను ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ అడుగుతున్నా. ఎరిక్సన్ ప్రకారం కౌమార దశ పిల్లలకు ఏ అవసరం ఉంటుంది? ఎరిక్సన్ ప్రకారం కౌమార దశ పిల్లలకు ఏ అవసరం ఉంటుంది? ఎరిక్సన్ ప్రకారం కౌమార దశ పిల్లలకు ఏ అవసరం ఉంటుంది? ఎరిక్సన్ ప్రకారం అన్న తల్లి మీరు ఏం చేస్తున్నారంటే ప్రేమ అంటున్నారు. ఎరిక్సన్ ప్రకారం అనే పదం వాడిన నేను. ఎరిక్సన్ ప్రకారం ఉన్నటువంటి అవసరం ఏది అంటే ఐడెంటిటీ, గుర్తింపు అవసరం. ఓన్లీ గుర్తింపే. మీరు అక్కడ ఆన్సర్ ఏం చేస్తున్నారంటే ప్రేమ మరియు గుర్తింపు అంటున్నారు. నేను ఎరిక్సన్ అనే పదం ఇవ్వకుండా కౌమార దశ పిల్లలకు, అడాలసెన్స్ స్టేజ్ వాళ్ళకు అవసరం ఉంటుంది అని అడిగితే అప్పుడు మీరు ప్రేమ గుర్తింపు అనాలి. నేను ఎరిక్సన్ అనే పదం ఇచ్చిన కాబట్టి అప్పుడు ఓన్లీ ఆన్సర్ మీరు గుర్తింపు అవసరం అనేది ఇవ్వాలి. సో ఇక్కడ గుర్తింపు అవసరం. మీకు విషయం తెలుసో తెలియదు, ఎరిక్సన్ ఒక గ్రంథమే రాశాడు, అడాలసెన్స్ అండ్ ఐడెంటిటీ క్రైసిస్ అనే గ్రంథం రాశాడు. అడాలసెన్స్ అండ్ ఐడెంటిటీ క్రైసిస్ అనే గ్రంథం రాసింది ఎవరు అని రేపు ఎగ్జామ్లు అడిగితే ఎరిక్సన్ రాయడం జరిగింది. చలో, అవసరాల సిద్ధాంతం చెప్పింది ఎవరు? మరింతకు అవసరాల సిద్ధాంతం చెప్పింది ఎవరు? 8:33 అవుతుంది టైం. అవసరాల సిద్ధాంతం చెప్పింది ఎవరు? ఎస్, మాస్లో ఏ వాది? ఏ వాదాన్ని చెప్పిండు మాస్లో? ఏ వాదం చెప్పాడు? ఏ వాదాన్ని చెప్పాడు? మానవతావాదం. ఎస్. మాస్లోకి ఎంతమంది శిష్యులు ఉన్నారు? మాస్లోకు ఎంతమంది శిష్యులు ఉన్నారు? వాళ్ళ పేర్లేంది? ఓకే, కార్ల్ రోజర్స్ గోల్డ్ స్టీన్. ఓకే, క్లాసును క్లోజ్ చేసేస్తున్నా. మరి ఆర్గానిజం గ్రంథం రాసింది ఎవరు? ఆర్గానిజం గ్రంథం రాసింది ఎవరు? ఆర్గానిజం గ్రంథం రాసింది ఎవరు? గోల్డ్ స్టీన్ అనేవాడు మన సిలబస్లో రేఖ ముందు నుంచే ఆఫ్లైన్లో నేను క్లాసులు చెప్పినప్పుడు రాయించిన.
గోల్డ్ స్టీన్ గురించి 2 సార్లు టెట్లో బిట్టు డిఎస్సిలో బిట్టు వచ్చింది. ఆర్గానిజం గ్రంథకర్త ఎవరు అంటే గోల్డ్ స్టీన్. అహం అనే పదాన్ని ఎవరిచ్చిర్రు అసలు అని అడిగిండు ఒకసారి. అహం అనే పదాన్ని కార్ల్ రోజర్స్కు ఎవరిచ్చిర్రు అని అడిగిండు. ఎవరిచ్చారంటే గోల్డ్ స్టీన్ ఇచ్చాడు. గోల్డ్ స్టీన్ ఇచ్చాడు. సో అహం అనే పదాన్ని ఇచ్చింది ఎవరంటే గోల్డ్ స్టీన్. ఓకే, ఇది ఫస్ట్ డే క్లాస్. మరి మీ ఫీలింగ్ ఏంది? వాట్ అబౌట్ యువర్ ఫీలింగ్ ఆన్ దిస్ క్లాస్? ఒకసారి క్లాస్ మీద మీ యొక్క ఒపీనియన్ ప్రజెంట్ చేయండి. అది కూడా జస్ట్ 2 minutes టైమే. 2 minutes టైమే. మీకు సిలబస్ మొత్తం ఇదే స్థాయిలో నేను చెప్పుకుంటూ వస్తా. చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వద్దాం. మీ క్లాసులన్నీ ఇట్లే తీసుకొని వద్దాం. రోజు టానిక్ లెక్క ఉంటుంది మన క్లాసు. ఈ క్లాస్ ఏంటంటే డిఎస్సి సక్సెస్ ఈజీగా పొందొచ్చు అనే ఫీలింగ్ తీసుకురావాలి. ఆఫ్లైన్లో ఇంటి ఎట్టుందో ఆన్లైన్లో ఇంటే అట్నే ఉందనే ఫీలింగ్ రావాలి. సో క్వశ్చనింగ్ స్టైల్లో మనం దుమ్ము లేపాలి క్లాస్ని. ఓకేనా? బాయ్ బాయ్ ఆల్ ఆఫ్ యూ. ఓకే, బాయ్. తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన 2022 టెట్ ఫలితాలలో రామయ్య కాంపిటేటివ్ కోచింగ్ సెంటర్ ప్రభంజనం. టెట్ పేపర్ 1లో 133 మార్కులతో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించిన జె అంజని. టెట్ పేపర్ 2 మ్యాథ్స్ సైన్స్ విభాగంలో 129 మార్కులు, 127 మార్కులతో స్టేట్ టాప్ ర్యాంకులు సాధించిన జె అంజని ఎన్ సరిత. టెట్ పేపర్ 2 సోషల్ స్టడీస్ విభాగంలో 122 మార్కులతో స్టేట్ టాప్ ర్యాంక్ సాధించిన ఏ మమత. మరియు అన్ని పేపర్లలో 90% ఉత్తీర్ణత సాధించిన ఏకైక సంస్థ రామయ్య కాంపిటేటివ్ కోచింగ్ సెంటర్. 2017-18 డిఎస్సి ఎస్జిటిలో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించిన మహేష్. స్టేట్ టాప్ 10 ర్యాంకులతో పాటు అత్యధిక ఉద్యోగాలు సాధించిన ఏకైక సంస్థ రామయ్య కాంపిటేటివ్ కోచింగ్ సెంటర్. మరియు గురుకుల టీచర్స్లో టీజీటీ మ్యాథ్స్ స్టేట్ ఫస్ట్ ర్యాంక్ స్రవంతి, టీజీటీ బయో సైన్స్ స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సుధా, టీజీటీ సోషల్ స్టేట్ ఫస్ట్ ర్యాంక్ బి శ్రీధర్, టీజీటీ సోషల్ స్టేట్ సెకండ్ ర్యాంక్ రాజేందర్ రెడ్డి, టీజీటీ తెలుగు స్టేట్ ఫస్ట్ ర్యాంక్ అంజన్ కుమార్, ఫిజికల్ డైరెక్టర్ స్టేట్ ఫస్ట్ ర్యాంక్ రాజ్యలక్ష్మి, ఫిజికల్ డైరెక్టర్ స్టేట్ సెకండ్ ర్యాంక్ దివ్య, టీజీటీ ఫిజికల్ సైన్స్ స్టేట్ థర్డ్ ర్యాంక్ శ్రీలక్ష్మి, పీజీటీ ఫిజికల్ సైన్స్ స్టేట్ థర్డ్ ర్యాంక్ మురళి, పీజీటీ ఇంగ్లీష్ స్టేట్ థర్డ్ ర్యాంక్ యాదగిరి. 2017-18 డిఎస్సి గురుకుల టీచర్స్లలో 70 నుండి 80% ఉద్యోగాలు సాధించిన ఏకైక సంస్థ రామయ్య కాంపిటేటివ్ కోచింగ్ సెంటర్. టెట్ మరియు డిఎస్సి కోచింగ్ కొరకు డైరెక్టర్ సిరికొండ లక్ష్మీనారాయణ గారి సారథ్యంలో అత్యుత్తమమైన అధ్యాపక బృందంచే కొత్త బ్యాచ్లు ప్రారంభమైనవి. వివరాలకు సంప్రదించండి 9246208422, 8885555202, 88585900, 8008954440, 8008954448, 8520844463.